దేవునికి మహిమ కలుగునట్లుగా ఈ పాటను బట్టి చప్పట్లు కొట్టి దేవుని కనపడదాం. దేవుడి పరిచర్యను తన సేవకుడిని ఇంకను ఘనపరచునుగాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. దైవ సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. వందనాలా? మధ్యలో ఎవరో ఏదో మాట్లాడుతున్నారు అనిపించింది. దేవుని కృపను బట్టి ఈ సంవత్సరం కూడా ఈ కూడికలలో మీతో కలిసి కొంత సమయం గడపడానికి, పరిచర్య చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ సంవత్సరం కూడా నన్ను మీ మధ్య పరిచర్య చేయటకు ఆహ్వానించిన దైవజనునికి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాను రాను జనులు హితబోధను సహింపని పరిస్థితులే ఎక్కువ అవుతున్నాయి. చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి బోధను అంగీకరించడానికి, కనీసం వినడానికి కూడా. ఎంతసేపు శరీరములో, లోకములో, ఆర్థికములో ఆత్మ సంబంధమైన అని చెబుతున్నవి కూడా ఇక్కడికి పనికొచ్చే. ఉదాహరణకి నేను చెప్తే మరి నచ్చుద్దో లేదో కానీ జనాలకి బాగా భక్తి కలిగిన క్రైస్తవులు చివరికి దైవజనులు కూడా ఆత్మ వరముల కొరకు ఏడ్చి ప్రార్థనలు చేసినంతగా ఫలం కోసం ఏడవట్లేదన్నది పచ్చి నిజం. మేమేమో భౌతిక సంబంధమైన, లోక సంబంధమైన, శరీర సంబంధమైన వాటిని ఆశపట్టలేదు. మేము ఆత్మవరాల కోసమే 40 రోజులు ఉపవాసం ఉన్నాం అని అనేవాళ్ళు కూడా మరి వరం ముఖ్యమా, ఫలం ముఖ్యమా చెప్పండి? మరి వరముల కోసం 40 రోజులు ప్రార్థన చేసింది నిజమైతే ఫలముల కోసం 80 రోజులు చేయాలన్నమాట. 8 రోజులు కూడా చేయరు. అంటే ఆత్మ సంబంధమైనవి అని చెబుతున్న వాటిలో కూడా తక్షణ, తాత్కాలిక, ఇక్కడి ప్రయోజనమే పరమావధిగా పరిశుద్ధులు కూడా ప్రార్థనలు చేస్తుంటే క్వాలిటీ లోకంలో ఎక్కడుంటుంది? ఇంకా ఆశలను చంపుకొని, కోరికలను కాల్చుకొని, దేవుని కొరకు వధించబడి, దేవుని అగ్ని చేత కాల్చబడి, బలిపీఠం మీద బూడిదలా మిగిలిపోతున్న దైవజనులుగా కనబడుతున్న వారు కూడా కోరుతున్నవన్నీ ఇక్కడ ఇప్పటి ప్రయోజనం కొరకే. అయితే నా మొత్తం సేవలో ఒక్క అద్భుతం కూడా జరగపోయినా పర్లేదు, కానీ మహిమలో నాకు గొప్ప సింహాసనం కావాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అవన్నీ తర్వాత చివరి దశలో మంచం మీద పడ్డప్పుడు ఆడవచ్చు అని భావిస్తున్నారు. నేను చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ బోధ, ఈ ఉపదేశం, ఈ నడిపింపు, ఈ క్రమం నిత్యములో ఒక వ్యక్తి స్థాయిని పెంచడానికి పడే ప్రయాస. కానీ మామూలు కాదు, పరిశుద్ధులకు కూడా తక్షణమే మేలు కలిగేది ఏదైనా కావాలి. ఈ సంవత్సరం కూడా నన్ను పిలిచినందుకు వందనాలు అంటే తమ్ముడు, అమ్మ బాబోయ్ ఏంటని అన్నట్టుగా చూశాడు. కానీ సమాజంలో పరిస్థితి అట్లా ఉంది. ఇక్కడి ప్రయోజనం అన్నది పక్కన పెట్టి నిత్యములో ప్రయోజనం కొరకు చేసే బోధ పాస్టర్లకే నచ్చట్లేదు. ఇంకా విశ్వాసులకి ఏం చెప్తాం, లోకస్తులకి ఏం చెప్తాం? బయటికి రావాలంటేనే, బోధ చెయ్యాలంటేనే ఇష్టం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకు? ఎవరు స్వీకరిస్తున్నారు? స్వీకరించిన వారిలో కూడా ఎంతమంది పాటిస్తున్నారు? పాటించడం మొదలుపెట్టిన వారిలో ఎంతమంది కాపాడుకుంటున్నారు? ఒకలాంటి నిరాశ, దుఃఖం, బాధ, మాట్లాడడానికి నోరు పెగలని పరిస్థితులు ఉంటున్నాయి. అయినా
పిల్లలు పిలిచారు, దేవుడు అనుగ్రహించిన బాధ్యతగా వెళ్ళాలి. ఏం పెద్దగా ఆడబడకపోయినా, అద్భుతాలు చేయలేకపోయినా వాళ్ళతో పాటు వాళ్ళ పక్షంగా నిలబడాలి అనే ఒక బాధ్యతతో రావడమే తప్ప క్రైస్తవ సమాజంలో పరిస్థితులు నానాటికి దుఃఖకరంగా మారుతున్నాయి. ఈ ఒక్క పాయింట్, ఈరోజు ప్రసంగం ఏం మీరు వినకపోయినా పర్లేదు, ఈ ఒక్క పాయింట్ పట్టుకుని నా బాధ, నా భారం, నా హృదయం మీరు పట్టుకుంటే నాకు నెమ్మది. ఏంటది? పరిశుద్ధులు కూడా నిత్యములో స్థానం కొరకు కాక ఇక్కడి మేలులు, దీవెనలు, వరాలు, కార్యాల కొరకు ఎదురు చూస్తే మిగతా ప్రపంచానికి ఏం బోధించాలి అనే బాధ నాలో అధికమవుతుంది. మోషే దైవజనుడి సేవలో లాగా నా సేవలో కూడా ఒక్కరు కూడా నాకు కృతజ్ఞత వందనాలు చెప్పకపోయినా పర్లేదు నా లైఫ్లో అని ఎవరన్నా అనుకోగలరా? నేను సాధారణంగా 20 లక్షలు 30 లక్షలు అంటుంటాను, కానీ మొన్న ఒక రోజున కూర్చొని ఎందుకో లెక్కేశాను. ఈ 6 లక్షలు 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి యెహోవా సేనగా బయలుదేరటకు వెళ్ళేవారి సంఖ్య, వారి భార్యలు, వారి పిల్లలు లెక్క వేస్తే మరి 20 ఏండ్ల లోపు ఉన్నవారు, 60 ఏండ్ల పైన ఉన్నవారు వీరికి ఒక 10 రెట్లు ఉంటారు. ఎంత చీపుగా లెక్క వేసినా 60-70 లక్షలకు వచ్చారు లెక్క. మీరు కూడా ఊరక ఆలోచించి ఒకసారి క్యాల్కులేట్ చేయండి. ఈ మొత్తానికి లేవీలను చేర్చలేదు, అల్లే 25,000 28,000 ఉన్నారు. ఇంత జనాన్ని ఒక్క దైవజనుడు గుండెల మీద మోసాడు. ఒక రోజున తట్టుకోలేక దేవుడి దగ్గర అంటాడు, నేనేమన్నా గర్భాన మోసి కన్నానా? వీళ్ళందరూ నా మెడకు తగిలిచ్చావు, నా వల్ల కావట్లేదు అన్నాడు. అంత కష్టపడ్డాడు ఆయన. మొత్తం పరిశుద్ధ గ్రంథంలో ఒక్కసారి ఒక్కలైనా అయ్యా వందనాలు అయ్యా అని మోషేకి చెప్పడం మీరు చూసారా? నాకు తెలిసి మోషే కంటే ఎక్కువ అద్భుతాలు చేసినప్పుడు లేడు, మోషే కంటే తక్కువ ఆదరించబడ్డ వరకు ఇంకెవరు లేరు. నన్ను కూడా భూమి మీద ఒక్కడు కూడా థ్యాంక్స్ చెప్పకపోయినా పర్లేదు నాయన, నన్ను మోషేలో వాడుకో అనగలగటానికి కొంచెం కష్టమైంది. నా జీవితం మొత్తంలో ఒంటరి బతికే, ఒంటరితనమే, ఒక్క శిష్యుడు కూడా లేకుండా చివరి దాకా బతికేసే ఏలియా లాంటి సేవ నాకు ఇవ్వు అనలేము. మొత్తం సేవలో ఒక్క స్వస్థత, ఒక్క అద్భుతం కూడా చేయని బాప్తిజం ఇచ్చి యోహాన్ లాంటి సేవ నాకు ఇవ్వు అనలేము. పొందిన మేలులన్నీ మర్చిపోయే అంత కీడు నీ వలన నాకు కూడా రాని యోబులాగా అనే ప్రార్థన చేయలేము. ఇవన్నీ ఎరిగి ఎరిగి మనము చేయలేని ప్రార్థనలు, మన వల్ల కాదు. నేను కూడా దీనికి అతీతునేమి కాదు, భయపడతాను నేను కూడా కొన్ని సందర్భాల్లో. అమ్మో నేను తట్టుకోలేను ప్రభా, నాకంత శక్తి లేదయ్యా, సహింపగలిగిన దానికంటే ఎక్కువ శోధన రానివని అన్నావు కదా అనే మాటని ఎత్తిపెట్టి నేను ఏడ్చిన సందర్భాలు నాకు ఎన్నో ఉన్నాయి. ఇంకా ఓర్చుకుంటే తట్టుకుంటే మంచిది అని తెలుసు నాకు, కానీ తట్టుకోలేకపోతున్నాను ప్రభా, ప్లీజ్ ఈ శ్రమను ముగించే ప్రభా, ఇంకా చాలయ్యా, 10 దినములే శ్రమ అన్నావు కదని అలాంటి వాగ్దానాలు ఎత్తిపడుతున్నాను. కానీ సహించిన వారమైతే దేవునితో ఏలుదమన వాక్యపరం, ఇంకా సహిస్తాను, ఇంకా పంపించు శ్రమని అనే దమ్ము నాకు లేకపోయింది ఇన్ని సంవత్సరాలు సేవ చేసిన. ఈ మొత్తం ద్వారా నేను మీకు చెప్పేది ఏంటంటే, నా బోధ కాదు, నా బాధ. ఆత్మీయ తండ్రిగా ఉన్నాను కనుక పిల్లలతో అయితేనే బాధ పంచుకోగలమని చెప్తున్నాను. మొదలుపెట్టి ఒక ప్రసంగం చేసి వెళ్ళిపోవటం నాకు కష్టమేం కాదు. ఎందుకో నిరాశ కలుగుతుంది బాగా, కానీ విశ్వాసాన్ని దెబ్బతీసే అంత నిరాశ అయితే కాదు. ఇంకో గంట ఎక్కువ ఏడిసే అంత నిరాశ. ఆరోగ్యాన్ని పనంగా పెట్టి కూడు నీళ్లు మానేసి ఏడిసే అంత నిరాశ. ఈ నిరాశ వలన విశ్వాసం తగ్గటం లేదు, సేవ మందగించడం లేదు, కానీ
ఆరోగ్యాన్ని పనంగా పెట్టి అన్నపానాలను కూడా పరిచ్ఛేదించి నిద్రాహారాలు మాని దేవుని సందులో ఇంకాస్త ఎక్కువ ఏడవటానికి కారణం అవుతుందంటే సంతృప్తి కలగటం లేదు. చాలే బాబు, ఇంకేం కావాలి ఎంతకన్నా అనిపించట్లేదు. అంత మహాదేవుని యొక్క పన్ను ఒక చేప కట్టిందంట. 15,000 మంది పైచిలుకున్న జనానికి ప్రేమ విందు ఒక బొడ్డోడు పెట్టాడంట. ఒక దేన సేవకుని బాధను మీరందరూ కలిసి తీర్చలేరా? అంత పెద్ద దేవుని పన్నును ఒక చేప కడితే, అంత పెద్ద సభకు భోజనాలు ఒక పిల్లోడు పెడితే, ఒక దేన సేవకుని బాధను మీరు తీర్చలేరా? అలాగైతే అలాగే హాయిగా కూర్చొని ఒకసారి చేతులు ఎత్తండి. ఆ కృప నాకు ఇవ్వయ్యా, ఆ కృప నాకు ఇవ్వయ్యా, ఆ కృప నాకు ఇవ్వయ్యా. ఒక్క మాట అనొచ్చు కదా. నేను 100 మాటలు ఏం కోరలేదు, ఒక్క మాట ఆ కృప నాకు ఇవ్వయ్యా. ఐ మస్ట్ ఇంతేనా మీ బాధ? ఇంతేనా మీ భారం? మీ ధనధాన్యాలు మనులు మాణిక్యాలు కోరలేదు. మా వ్యక్తిగత జీవితానికి ఏదో సహకారాన్ని కోరలేదు. ఈ బాధ తగ్గే ఒక కార్యం జరగాలి. తండ్రుల ఆకలి తీర్చే ఒక తరం లేపబడాలి. ప్రభువా, నీ చిత్తమైతే నేను ఆ స్థానములో ఉండాలని ఆశపడుతున్నాను. నాకు సహాయం చేయవా, నన్నలా వాడుకోవా. ఒక కాకి దైవజనుని పోషించగలిగితే అయ్యా నీ రాజ్యమునకు నీ సంఘమునకు ఉపయోగపడిన నా జీవితం ఎందుకు? ఒక చేప నీ పన్ను గట్టగలిగితే కృపేవయ్యా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ చెప్పండి, యేసయ్యా నీవు దేనినైనా వాడుకొనగలిగితే నన్ను కూడా వాడుకో. నీవు దేనినైనా వాడుకోగలిగితే నన్ను కూడా వాడుకో. ఎండిపోయిన కర్రను, ఏటి రాయను, గాడిద ఎముకను వాడుకొనిన యేసయ్య నామమున ప్రార్థించి పొందియున్నాను తండ్రి. విశ్వాసంతో స్తుతిస్తూ చప్పట్లు కొట్టండి. స్తుతించాలి. మౌనంగా కొట్టకూడదు. మౌనంగా కాదు. చాలినంత కృప యేసు నామములో విడుదల చేయబడును గాక. చాలినంత కృప ఆశించుచున్న వారి ఆకలి మేరకు, కలిగి ఉన్న దాహాన్ని బట్టి ఇప్పుడే కృప అనుగ్రహించబడును గాక.
ఆమేన్, ఆమేన్. ఆయన ఆకలితో ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు బలమైనటువంటి ఆ అంజూరపు చెట్టు, విస్తారమైన ఆకులు కలిగిన ఆ అంజూరపు చెట్టు ఆయన ఆకలి తీర్చలేకపోయిందట. కానీ ఒక పాపాత్మరాలు, అప్పటికి 5 కొంపలు కూర్చి 6వ కొంపకు ఎసరు పెట్టిన పాపి యేసయ్య దాహం అడిగితే ఆకలి కూడా తీర్చగలిగింది. ఇప్పుడు కొట్టండి గట్టిగా. ఆమేన్, ఆమేన్. ఎందుకు ఇప్పుడు చప్పట్లు కొట్టమన్నాను అంటే, దాహం అడిగితే ఆకలి కూడా తీర్చగలిగినంత ఆత్మీయ స్థాయి అనేక సంవత్సరాలుగా ప్రార్థనలో ఉంటే వచ్చింది కాదు, అప్పటికప్పుడు చేసింది. ఒక్క నిమిషం ముందు వరకు ఘోరం. ఆ క్షణములో యేసయ్య దాహం తీరిస్తే చాలును నోరు తెరిచి అడిగితే ఆకలి కూడా తీర్చిన రేంజి ఒక్క నిమిషంలో వస్తే, ఇన్ని సంవత్సరాలు మన క్రైస్తవ జీవితంలో మన ఆత్మీయ తండ్రులకు కానీ పరమ తండ్రికి కానీ తృప్తి కలిగించలేని మన బ్రతుకులను కూడా ఒక్క క్షణములో ఆ సామర్థ్యానికి పెంచగల దేవుడు మన వాడాలిస్తాడు. ఆమేన్. నేను విషయంలోకి వెళ్ళకుండా ఈ మాట మళ్ళీ ఎందుకు చెబుతున్నానంటే, నా లైఫ్లో టైం అంతా వేస్ట్ అయిపోయిందని మీరు బాధపడుతున్నారు. ఆ దుఃఖం చాలామందిలో ఉండడాన్ని నేను చూడగలుగుతున్నాను. ఒక కాకిన్న ఉపయోగపడింది, చచ్చిన గాడిద దవడ ఎముకైనా ఉపయోగపడింది. నేను ఇంకా ఏమి దేవుని రాజ్యానికి ఉపయోగపడలేదే. నా లైఫ్ సగం అయిపోయింది, వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మొదలెట్టాలి, నేను సక్సెస్ అవుతానా లేదా? చాలా వేస్ట్ అయిపోయిందిగా లైఫ్ అనిపిస్తుంది. అందుకనే దేవుని ఆత్మ ఈ మాట చెప్పమన్నందుకు చెబుతున్నాను. యేసయ్య దాహము తీర్చమంటే ఆకలే తీర్చినంత స్థాయి ఒక్క క్షణంలోనే వచ్చింది. పోయిన దాని గురించి అడవకు, టైం వేస్ట్ అయిపోయిందని బాధతోనే అలాగ చచ్చిపోకు. ఈ ఒక్క రాత్రి అయిన కాళ్ళు పట్టుకున్నా తెల్లారేసరికి నేను ఆయన తృప్తిపరచగలుగుతాను అని ఆశ మీకు వస్తే, ఆశ గల ప్రాణమును ఆయన ఎక్కడైనా ఉందా? నీ లైఫ్కి సాటిస్ఫాక్షన్ రావాలంటే అర్హత ఉండాలంటాడు. ఎవడైనా ప్రపంచంలో అర్హత ఉండాలంటాడు. ఒక యేసు మాత్రమే ఆశ ఉంటే చాలన్నాడు. ఎవడికి దొరుకుతాడు రా బాబు ఇలాంటి దేవుడు? ఎక్కడ ఉంటాడండి? ఒక కలెక్టర్ అవ్వాలనుకో ఆశ ఉంటే సరిపోద్దా? ఒక ఎస్పీ అవ్వాలంటే ఆశ ఉంటే సరిపోద్దా? తృప్తి కలగాలంటే అర్హత ఉండాలి. కానీ ఒక యేసయ్య దగ్గర మాత్రం ఆశ ఉంటే, నీవు ఆశపడుతున్న తీరు, నీకున్న ఆ దాహం, నీకున్న దప్పిక, నీకున్న ఆకలి, నీకున్న పరితపిస్తున్న తీరు చూసి ఒక క్షణములోనే నిన్న స్థాయికి తీరుస్తాడు. ఈ రాత్రి ప్రభు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చాడో, ఆ పని దేవుని తన మహాకృపలో ఇప్పటికే ప్రారంభించినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. మీలో దమ్ ఎవడుకుంది, సత్తా ఎవడుకుంది, అర్హత ఎవడుకుంది అని అడగట్లా. ఆశ ఎవడుకుంది, ఆశ ఎవడుకుంది. దైవజనులారా, మీరైనా మీ ఆత్మీయ తండ్రులకు కానీ పరమ తండ్రికి కానీ గుండె నిండా తృప్తి తెచ్చి పెట్టగలిగిన ఒక ఉపకరణం నేను అయిపోవాలి అనే ఆశ పెట్టుబడి, ఆశ పెట్టుబడి. నీ ఆశ ఎంతో ఈ రాత్రి కూటమయ్యాక నువ్వు గడిపే సమయం మీద తెలిసిపోద్ది.
నీ ఆశ అంతా తెలిసిపోతాయి. అందరూ ఇక్కడే ఉండాలని రాత్రంతా ప్రార్థన చేయాలని నేను పట్టుబట్టలేదు, ఇక్కడో ఇంకెక్కడో. కానీ ఈ ఆర్తి చావకూడదు, ఈ ఆర్తి చావకూడదు. ఇజ్రాయేలు చరిత్రలోనే అత్యధిక కాలం మందిరములో మందసమును కాపాడగలిగిన మహా గొప్ప దైవజనుడుగా ఏలీ వంటి వారి చతికిలబడిపోయిన కాలంలో కూడా ఓ పిల్లోడు వచ్చి నూనె పోసేదాకా దీపాన్ని ఆరకుండా కాపాడుకున్న ఒక దేవుడు. ఏలీ కాపాడుతూనే వచ్చాడా? కుమారులే చెయ్యడ్డు పెట్టారా? నేను అనుకుంటాను ఆ దీపం ఆరకుండా దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడు కదా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ప్రకారం ఆ దీపం సంఘమే అన్నాడుగా. సంఘం అనే దీపాన్ని ఆరిపోనివ్వడం తప్పు, తప్పది, తప్పు. ఆరిపోనివ్వడు, ఆరిపోనివ్వడు. యేసయ్య నన్ను ఆరిపోనివ్వడు అని అనండి నోటితో. యేసయ్య నన్ను ఆరిపోనివ్వడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు వాక్యం మానేసి మీరు ఒక్కొక్కరి కోసం తలల మీద చేతులుంచి ప్రార్థన చేయాలనిపిస్తుంది. కొన్ని మాటలు వాక్యం నుంచి జ్ఞాపకం చేసుకుందా. తన సేవకుని ప్రార్థనను దాటిపోలేని ప్రేమగల దేవుడు ఈ రాత్రి నిశ్చయంగా ఒక మలుపు తిప్పుతాడు. మళ్ళీ ఒక మలుపు తిప్పుతాడు. మీరు నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? నేను ఒక మాట చెప్పనా? చిన్ని చేప, షెకేలు నోట్లో పట్టుకునే చేప గత 10 సంవత్సరాలుగా కలలు కని ఉంటుందా? అప్పటికప్పుడు అప్పగించుకొని చరిత్రలో నిలబడిపోయే పేరు సంపాదించుకో. ఇది నీ చిరకాల వాంఛ కాకపోయినా ఇప్పుడే అర్థమైన ఒక నూతన సత్యమైన అప్పగించుకోగలిగితే ఇంతేనా మీ బాధ? ఇంతేనా మీ భారం? మీ ధనధాన్యాలు, మనులు, మాణిక్యాలు కోరలేదు. మా వ్యక్తిగత జీవితానికి ఏదో సహకారాన్ని కోరలేదు. ఈ బాధ తగ్గే ఒక కార్యం జరగాలి. తండ్రుల ఆకలి తీర్చే ఒక తరం లేపబడాలి. ప్రభువా, నీ చిత్తమైతే నేను ఆ స్థానములో ఉండాలని ఆశపడుతున్నాను. నాకు సహాయం చేయవా? నన్ను అలా వాడుకోవా? ఒక కాకి దైవజనుని పోషించగలిగితే అయ్యా అయ్యా, నీ రాజ్యమునకు, నీ సంఘమునకు ఉపయోగపడిన నా జీవితం ఎందుకు? ఒక చేప నీ పన్ను గట్టగలిగితే కృపేవయ్యా, కృపేవయ్యా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ చెప్పండి, యేసయ్యా నీవు దేనినైనా వాడుకొనగలిగితే నన్ను కూడా వాడుకో. నీవు దేనినైనా
వాడుకోగలిగితే నన్ను కూడా వాడుకో, నన్ను కూడా వాడుకో, నన్ను కూడా వాడుకో. ఎండిపోయిన కర్రను, ఏటి రాయను, గాడిద ఎముకను వాడుకొనిన యేసయ్య నామమున ప్రార్థించి పొందియున్నాను తండ్రి. విశ్వాసంతో స్తుతిస్తూ చప్పట్లు కొట్టండి. స్తుతించాలి, స్తుతించాలి. మౌనంగా కొట్టకూడదు, మౌనంగా కాదు. చాలినంత కృప యేసు నామములో విడుదల చేయబడును గాక. చాలినంత కృప, చాలినంత కృప, చాలినంత కృప. ఆశించుచున్న వారి ఆకలి మేరకు, కలిగి ఉన్న దాహాన్ని బట్టి ఇప్పుడే కృప అనుగ్రహించబడునుగా. ఆమేన్, ఆమేన్. ఆయన ఆకలితో ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు బలమైనటువంటి ఆ అంజూరపు చెట్టు, విస్తారమైన ఆకులు కలిగిన ఆ అంజూరపు చెట్టు ఆయన ఆకలి తీర్చలేకపోయిందట. కానీ ఒక పాపాత్మరాలు, అప్పటికి 5 కొంపలు కూర్చి 6వ కొంపకి ఎసరు పెట్టిన పాపి, యేసయ్య దాహం అడిగితే ఆకలి కూడా తీర్చగలిగింది. ఇప్పుడు కొట్టండి గట్టిగా. ఆమేన్, ఆమేన్. ఎందుకు ఇప్పుడు చప్పట్లు కొట్టమన్నాను అంటే, దాహం అడిగితే ఆకలి కూడా తీర్చగలిగినంత ఆత్మీయ స్థాయి అనేక సంవత్సరాలుగా ప్రార్థనలో ఉంటే వచ్చింది కాదు, అప్పటికప్పుడు చేసింది. ఒక్క నిమిషం ముందు వరకు ఘోరం. ఆ క్షణములో యేసయ్య దాహం తీరిస్తే చాలును నోరు తెరిచి అడిగితే ఆకలి కూడా తీర్చిన రేంజి ఒక్క నిమిషంలో వస్తే, ఇన్ని సంవత్సరాలు మన క్రైస్తవ జీవితంలో మన ఆత్మీయ తండ్రులకు కానీ పరమ తండ్రికి కానీ తృప్తి కలిగించలేని మన బ్రతుకులను కూడా ఒక్క క్షణములో ఆ సామర్థ్యానికి పెంచగల దేవుడు మన వాడాలిస్తాడు. ఆమేన్. నేను విషయంలోకి వెళ్ళకుండా ఈ మాట మళ్ళీ ఎందుకు చెబుతున్నానంటే, నా లైఫ్లో టైం అంతా వేస్ట్ అయిపోయిందని మీరు బాధపడుతున్నారు. ఆ దుఃఖం చాలామందిలో ఉండడాన్ని నేను చూడగలుగుతున్నాను. ఒక కాకిన్న ఉపయోగపడింది, చచ్చిన గాడిద దవడ ఎముకైనా ఉపయోగపడింది. నేను ఇంకా ఏమి దేవుని రాజ్యానికి ఉపయోగపడలేదే. నా లైఫ్ సగం అయిపోయింది, వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మొదలెట్టాలి, నేను సక్సెస్ అవుతానా లేదా? చాలా వేస్ట్ అయిపోయిందిగా లైఫ్ అనిపిస్తుంది. అందుకనే దేవుని ఆత్మ ఈ మాట చెప్పమన్నందుకు చెబుతున్నాను. యేసయ్య దాహము తీర్చమంటే ఆకలే తీర్చినంత స్థాయి ఒక్క క్షణంలోనే వచ్చింది. పోయిన దాని గురించి అడవకు, టైం వేస్ట్ అయిపోయిందని బాధతోనే అలాగ చచ్చిపోకు. ఈ ఒక్క రాత్రి అయిన కాళ్ళు పట్టుకున్నా తెల్లారేసరికి నేను ఆయన తృప్తిపరచగలుగుతాను అని ఆశ మీకు వస్తే, ఆశ గల ప్రాణమును ఆయన
ఎక్కడైనా ఉందా? నీ లైఫ్కి సాటిస్ఫాక్షన్ రావాలంటే అర్హత ఉండాలంటాడు. ఎవడైనా ప్రపంచంలో అర్హత ఉండాలంటాడు. ఒక యేసు మాత్రమే ఆశ ఉంటే చాలన్నాడు. ఎవడికి దొరుకుతాడు రా బాబు ఇలాంటి దేవుడు? ఎక్కడ ఉంటాడండి? ఒక కలెక్టర్ అవ్వాలనుకో ఆశ ఉంటే సరిపోద్దా? ఒక ఎస్పీ అవ్వాలంటే ఆశ ఉంటే సరిపోద్దా? తృప్తి కలగాలంటే అర్హత ఉండాలి. కానీ ఒక యేసయ్య దగ్గర మాత్రం ఆశ ఉంటే, నీవు ఆశపడుతున్న తీరు, నీకున్న దాహం, నీకున్న దప్పిక, నీకున్న ఆకలి, నీకున్న పరితపిస్తున్న తీరు చూసి ఒక క్షణములోనే నిన్న స్థాయికి తీరుస్తాడు. ఈ రాత్రి ప్రభు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చాడో, ఆ పని దేవుని తన మహాకృపలో ఇప్పటికే ప్రారంభించినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. మీలో దమ్ము ఎవడుకుంది, సత్తా ఎవడుకుంది, అర్హత ఎవడుకుంది అని అడగట్లా. ఆశ ఎవడుకుంది, ఆశ ఎవడుకుంది. దైవజనులారా, మీరైనా మీ ఆత్మీయ తండ్రులకు కానీ పరమ తండ్రికి కానీ గుండె నిండా తృప్తి తెచ్చి పెట్టగలిగిన ఒక ఉపకరణం నేను అయిపోవాలి అనే ఆశ పెట్టుబడి, ఆశ పెట్టుబడి. నీ ఆశ ఎంతో ఈ రాత్రి కూటం అయ్యాక నువ్వు గడిపే సమయం మీద తెలిసిపోద్ది. నీ ఆశ ఎంతో తెలిసిపోద్ది. అందరూ ఇక్కడే ఉండాలని, రాత్రి అంతా ప్రార్థన చేయాలని నేను పట్టుబట్టలేదు, ఇక్కడో ఇంకెక్కడో. కానీ ఈ ఆర్తి చావకూడదు, ఈ ఆర్తి చావకూడదు. ఇజ్రాయేలు చరిత్రలోనే అత్యధిక కాలం మందిరములో మందసమును కాపాడగలిగిన మహా గొప్ప దైవజనుడుగా ఏలీ వంటి వారి చతికిలబడిపోయిన కాలంలో కూడా ఓ పిల్లోడు వచ్చి నూనె పోసేదాకా దీపాన్ని ఆరకుండా కాపాడుకున్న ఒక దేవుడు. ఏలీ కాపాడుతూనే వచ్చాడా? కుమారులే చెయ్యడ్డు పెట్టారా? నేను అనుకుంటాను ఆ దీపం ఆరకుండా దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడు కదా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ప్రకారం ఆ దీపం సంఘమే అన్నాడుగా. సంఘం అనే దీపాన్ని ఆరిపోనివ్వడం తప్పు, తప్పది, తప్పు. ఆరిపోనివ్వడు, ఆరిపోనివ్వడు. యేసయ్య నన్ను ఆరిపోనివ్వడు అని అనండి నోటితో. యేసయ్య నన్ను ఆరిపోనివ్వడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు వాక్యం మానేసి మీరు ఒక్కొక్కరి కోసం తలల మీద చేతులుంచి ప్రార్థన చేయాలనిపిస్తుంది. కొన్ని మాటలు వాక్యం నుంచి జ్ఞాపకం చేసుకుందా. తన సేవకుని ప్రార్థనను దాటిపోలేని ప్రేమగల దేవుడు ఈ రాత్రి నిశ్చయంగా ఒక మలుపు తిప్పుతాడు. మన లైఫ్ ఒక మలుపు తిప్పుతాడు. మీరు నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? నేను ఒక మాట చెప్పనా? చిన్ని చేప, షెకేలు నోట్లో పట్టుకున్న చేప గత 10 సంవత్సరాలుగా కలలు కని ఉంటుందా? అప్పటికప్పుడు అప్పగించుకొని చరిత్రలో నిలబడిపోయే పేరు సంపాదించుకో. ఇది నీ చిరకాల వాంఛ కాకపోయినా ఇప్పుడే అర్థమైన ఒక నూతన సత్యమైన అప్పగించుకోగలిగితే
కాల గర్భములో కలిసిపోయే మనిషి కాదు, చరిత్రలో నిలబడిపోయే మనిషిగానే ఉంటావు. కాల గర్భములో కలిసిపోయే వ్యక్తిగా కాదు, చరిత్రలో నిలబడిపోతావు. ఆ చిన్న చేప చరిత్రలో నిలబడిపోయిన కారణం అద్భుతమైన ప్రసంగం కాదు, నా ప్రభుని అవసరం కోసం నేను చచ్చిపోతాను అనే తీర్మానం. ఏ జీవి అయినా నోట్లో ఏదైనా పడితే ఏం చేస్తుంది చెప్పండి? అయితే మింగేస్తుంది, లేకపోతే కక్కేస్తుంది. ఈ రెండు చేయకుండా ఒక గాలం కోసం కనిపెట్టుకుంటూ ఎవడు బతుకుతాడు ప్రపంచంలో? నా సృష్టికర్తకు ఉపయోగపడాలన్నట్లుగా ఒక చిన్ని చేప కాలానికి చిక్కుకొని చూసేవారికి విలవిలలాడుతున్నట్లుగా కనబడుచున్నది. అది ఆనంద డోలికల్లో తేలియాడుతూ ఈ దినం మహామహా తిమ్మింగళాలు ఉన్న ఈ సముద్రంలో ఈ చిన్ని చేపను నేను దేవుని అవసరాలను తీర్చగలుగుతున్నాను సంతోషంతో ప్రాణం వదిలేసుకుంది. ఇలాంటి ఛాన్స్ నీకొస్తే నాకు కనుకొస్తే వదులుకోను సుమా, ఆనందంగా చచ్చిపోతాను. విలవిల్లాడించి ప్రాణం బయటికి వెళ్ళిపోవటానికి నేను ఏమన్నా దురాత్మనా? ఆనందంగా చచ్చిపోతాను దేవుని కోసం. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏదో ఒక ట్రాన్స్లో, ఏదో ఒక మోడులో, ఒక ఆనందం, ఒక ఉజ్జీవం, ఒక సంతోషం, ఏదో ఒక ఆశ, ఒక ఉద్వేగం, అందులో నుంచి దేవుడు మనల్ని తీరిగ్గా, శాంతంగా, కూల్గా ఒక ఖరీదైన నిర్ణయం తీసుకునేలాగా చేస్తున్నాడు. నేను ఒకసారి అడిగాను ప్రభుని, మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు స్వరముగా ఏలియాతో ఎందుకు మాట్లాడావు? గొప్ప స్వరముతో చెప్పొచ్చుగా. ప్రభు అన్నాడు, నేను గద్దించాలనుకుంటే అలా చెప్తాను, రేపాలనుకుంటే అలా చెప్తాను, కానీ ఆదరించాలనుకుంటే ఇలాగే చెప్తాను కదా. నాకు అర్థమైనటువంటి సంగతి, గాయపడిన జీవితాలని దేవుడు ఆదరించే తీరు చాలా సైలెంట్గా జరుగుతుంది. చాలా సైలెంట్గా, బీభత్సం జరుగుతున్నప్పుడు కాదు, సైలెంట్గా. వాడబడే సేవకులకి ఈ సెన్సిటివిటీ ఉండాలి. మీ అందరి కోసం, ముఖ్యంగా దైవజనుల కోసం ఈ మాట అంటాను. ఇప్పుడు గాలి వీస్తున్నట్లు కళ్ళు మూసుకున్నా మనకు తెలుసుద్దిగా, ఫ్యాన్ ఆపిస్తే మనకు తెలుసుద్దు తెలీదా? ఇలా చూడక్కర్లేదుగా, ఎందుకంటే మనకు ఆ స్పర్శ ఉంది, ఆ గాలిని ఫీల్ అవుతాం. ఫీల్ అనండి. శరీరానికి ఉన్న ఫీలు స్పిరిట్కి, ఆత్మకు ఉండదా? అలా కూర్చొని పొద్దున్నే బైబిల్ చదువుకుంటున్నావు, మర్చిపోయావు, ఎండెక్కింది, సిర్రమని కాలింది, ఫీల్ ఉందా లేదా అనండి. జమ్మూ కాశ్మీర్ పోయావు, ఇది కాశ్మీర్ సంగతి మర్చిపోయాక ఒక బాగా తలుపులు తీసుకొని బయటకు వచ్చావు, అమ్మో చలి ఫీల్ అవుతావా? ఇలా చూడు, నీ శరీరం చలిని, వేడిని, గాలిని, ప్రతి దాన్ని ఫీల్ అవుతుంది. కానీ నీ ఆత్మ భీకరమైన స్వరముకైతేనే స్పందిస్తుంది. మిక్కిలి నిమ్మలముగా మాట్లాడే వాయిస్ని రిసీవ్ చేసుకోలేకపోతుంది. అక్కడ లాస్ అవుతావు నువ్వు. You must become more sensitive to the Holy Spirit, God, that you could able to receive even the very silent word of the Holy Spirit, God. Even the whispering of the Holy Spirit, God, in your prayer room. దేవుని పరిశుద్ధాత్మ నీతో గుసగుసలాడినంత చిన్నగా మాట్లాడినా, yes Lord,
ఐ విల్ అనగలిగిన ఒక స్థాయి చేయాలి. ఆయన భీకరముగు స్వరముతో ఊరుమొడ్డి శబ్దముతో గంభీరముగా మాట్లాడినప్పుడు మాత్రమే కాదు, చిన్నగా చెప్పినప్పుడు కూడా. ఆమేన్, ఆమేన్. దావీదు పని కట్టుకొని రాశాడు ఒక కీర్తన, దేవుడు నాకు చెవులు నిర్మించి ఉన్నాడు అని. దానికి ఒక కీర్తన, ఒక పాట రాశాడు పని కట్టుకొని. ఏట్రా నీ ఉద్యోగం ఏంటి, నీ సంతోషం ఏంట్రా అబ్బాయి అని పెద్దోళ్ళు అడిగితే, ఏమి లేదు బాబాయ్, ఏమి లేదు నాన్న, నాకు దేవుడు చెవులు ఇచ్చాడంటే, మాకు కూడా ఉన్నాయి కదా అంటే, ఇప్పుడు నీకేం వినబడుతుంది? బయటి స్వరం వినబడుతున్నా, నాకు దేవుని ఆత్మస్వరం. హల్లెలూయా, ఆమేన్. మీరు దేవుని సన్నిధిలో ఉన్నారా? నాకు వినపడేలా చెప్పండి. దేవుని సన్నిధిలో ఉన్నారా? ఇప్పుడు అడుగుతాను ఇంకో ప్రశ్న. నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అనేది నీ అవగాహన, నీ నమ్మకమా? నువ్వు ఫీల్ అవుతున్నావా స్పష్టంగా స్పిరిట్లో? ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు ఫీల్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ లిటరల్ టచ్ ఆన్ యువర్ బాడీ, that is the sensitivity activated by the Holy Spirit God. Amen, amen, hallelujah. శరీరమును తాకితే తెలిసినంత స్పష్టంగా ఆత్మ తాకిడిని అనుభవించగలిగితేనే నువ్వు ఆ వాతావరణంలోకి వచ్చినట్లు లెక్క. హల్లెలూయా. సింపుల్. చలిగా ఉంటే తెలుస్తుందిగా, ఎండగా ఉంటే తెలుస్తుందిగా, గాలి వీస్తే తెలుసుదిగా. అట్లాగే మన గదిలో కూర్చున్నా పడుకున్నా పరిశుద్ధాత్ముడు అవైపు సంచరిస్తే తెలిసిపోవాలి, టక్కన లేసి కూర్చోవాలా. దట్ ఈస్ ద సెన్సిటివ్నెస్ దట్ యూ నీడ్ టు మెయింటైన్. నేను ఇంత సోది అని ఒకవేళ మీకు అనిపిస్తే, ఎందుకు చెప్తున్నానంటే, దేవుని గంభీరమైన ఉరుము వంటి శబ్దమునకు స్పందించినంత బాగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు స్వరమునకు స్పందించలేని స్థితి క్రైస్తవ్యములో ఉంది. పెద్ద పెనువేల లేచిందట, అదైపోయాక భూకంపం అంట, అదేక పిడుగులంట. ఇవన్నీ ఆగిపోయిన తర్వాత మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు. ఆ స్వరం బలమైన దేవుని స్వరం, మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు దేవుని స్వరం. ఈ రెండు వినగలిగే కృప దేవుడు నీకు నాకు దయచేయనుగాక. ఎంతమంది ఆమేన్ అన్నారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా లోపల కలుగుతున్న ఒత్తిడిని బట్టి వాళ్ళు తొందరగానే ముగిస్తాను, కానీ మీకోసం ప్రార్థన చేస్తాను. ఆ తొందరగా ఎంతో నాకు తెలియదు, కానీ తొందర కలుగుతోంది లోపల. ఒకలాంటి తొందర, కంగారు కలుగుతోంది. గబగబా ముగించి ప్రార్థన చేయాలి అని. అది అలిసిపోయిన మాట కాదు, బద్దకించే మాట కాదు. దేవుని ఆత్మ త్వరపెట్టుతూ ఉంటే నాకు ఒక మాట గుర్తొస్తుంది. చాలాసార్లు నన్ను బలపరిచిన మాట అది. పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి అర్ధరాత్రి వరకు విస్తరించి ఆ మాట పొద్దున్నే ప్రయాణం కాబట్టి తొందరగా తెమిలి చేసుకుంటాం. రేపు పొద్దున్న ప్రయాణం కాబట్టి తెములుతలేదు, ఎంతసేపు ముగింతలేదు. రేపు వెళ్ళిపోతాను, మళ్ళీ ఎప్పటికి వస్తానో నా బిడ్డలను ఉపదేశంలో కట్టుకోవాలి. ఆమేన్. రేపు వెళ్ళిపోతాను, మళ్ళీ నాకు ఎప్పుడు కుదురుద్దో, దేవుని చిత్తం ఎప్పుడో ముందు బలపరుచుకోవాలా. దాన్ని పరిశుద్ధాత్ముడు ఏమని రాశాడంటే, ఆయన పౌలు గారట ఆతురపడి చెప్పాడంట. మళ్ళీ దొరకదేమోనని ఆత్రపడి విందు భోజనాల్లో ఎగబడి తినేవాళ్ళు ఉంటారు, కానీ ఆత్రపడి 10 మందికి ఆత్మీయ ఆహారం పెట్టాలని తాపత్రపడి వ్యక్తి పౌలు గారు. ఈ రోజున ఏదో ఒక కోణంలో, ఏదో ఒక మాట ద్వారా
కృపగల దేవుని ఆత్మకార్యం నీలో ఖచ్చితంగా బలంగా ఆరంభమైనందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను, ఆత్మలో సంతోషిస్తున్నాను, దేవుని మహిమపరుస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావాల ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి చెందునుగాక. రోమా పత్రిక 11వ అధ్యాయము 17, 18 చదివి 23 చదవాలి. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవయున్న నీవు వాటి మధ్యను అంటు కట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము. నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించుటలేదు. వారును తమ అవిశ్వాసములో నిలువకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. దేవుడు మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. మీరందరి మాట చెప్పాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మరలా అంటుకట్టుటకు శక్తి కలిగిన వాడు. పిల్లలంతా ఆడుకుంటున్నారా? మీరు కూడా మంచిగా దేవుని మాటని చెప్పాలి. చెప్పండి. దేవుడు మరలా అంటుకట్టుటకు శక్తి కలిగిన వాడు అనండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు నన్ను మరలా అంటుకట్టుటకు శక్తి కలిగిన వాడు. దేవుని శక్తిని గురించి మనం ఎన్నో రకాలుగా విన్నాం, ఎన్నో రూపాల్లో కూడా విన్నాం. ఈ పూట దేవుని శక్తి, దేవుని శక్తి నన్ను మరలా అంటు కట్టగలిగిన ఒక శక్తి. ఆమేనండి. మీరు పెద్దగా చదివేది ఏముండదు, నా ముఖం చూస్తూ వినాలి. అస్తమాటు బైబిల్లోకి తొంగి చూడకండి. చదువుకున్నాం కదా వాక్యాన్ని, వినండి. విపరీతంగా రాసేసుకోకండి, నన్ను చూస్తా వినండి. దేవుని వాక్యం ఏమంటుందో చూడండి. దేవుడు మరలా అంటు కట్టుటకు శక్తి కలిగిన వాడు. చెప్పండి, నేను అంటు కట్టబడాలి అని. ఆమేన్. నేను అంటు కట్టబడాలి. ఈ సందర్భాన్ని గురించి మాట్లాడుతూ దేవుడు ఒక విచిత్రమైన, చాలా గంభీరమైన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇట్ ఈస్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ with a new theory with some beautiful pages, as if he is approaching for a doctorate. అలా పోల్చడం తప్పు, కానీ మనకు పోల్చుకొని చెప్తున్నా. ఒక డాక్టరేట్ కావలసిన ఒక థియరీని రాసి ఒక థీసిస్ సబ్మిట్ చేస్తాడే, అలాగొక నూతన థియరీని పరిశుద్ధాత్మదేవుడు ప్రతిపాదించాడు. ఏమిటా థియరీ అని అడిగితే, దేవుని బిడ్డలారా, ఈ వచనాలను నేను చదువుతున్నాను చూడండి ఒక్కసారి. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవయ్యున్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినట్లా కొమ్మల పైన నీవు. ఇలా చూడండి, అసలైన ఒలీవ అనండి మన యేసయ్య. అసలైన ఒలీవ ఎవరండి? ఆ ఒలీవకు కొన్ని కొమ్మలు ఉన్నాయట. ఉంటాయిగా సహజంగా చెట్టు అన్నాక. ఇప్పటికి
అప్రస్తుతమైన ఒక మాట చెప్పాలి గనక ఇశ్రాయేలీలు వచ్చారు. వారిలో అవిధేయులైన కొన్ని కొమ్మలను విరిచేశాడంట. ఆ విరిచివేసిన స్థానములో నిన్ను తీసుకెళ్ళి అంటుకట్టాడంట. ఆమేన్. నా మాట మీకు అర్థమవుతుందా? వాళ్ళు ఇశ్రాయేలుల, యూదుల, హెల్లెనీల, హెబ్రీల ఎవడో పక్కన పెట్టు. ఇప్పుడు నీకు నాకు అర్థం అవ్వాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, క్రైస్తవ్యములో, దేవుని సంఘములో, దేవుని రాజ్యములో, దేవుని మహిమ కలిగినటువంటి సేవలో కొందరు అవిధేయతను బట్టి, కొందరు గర్వాన్ని బట్టి, కొందరు అతిశయాన్ని బట్టి, కొందరు అవిశ్వాసాన్ని బట్టి తమ స్థానమును కోల్పోతున్నారు. అందులో ప్రధానులు ఉన్నారు, అందులో ప్రవక్తలు ఉన్నారు, అందులో ప్రసంగికులు ఉన్నారు, అందులో చాలా ప్రత్యేకమైన తలాంతులు కలిగిన బిడ్డలు ఉన్నారు. అయితే కోల్పోతున్న ఆ స్థానమును దేవుడు మళ్ళీ బహుశ్రేష్టమైన ఒలీవలతో కాకుండా అడవి ఒలీవ కొమ్మలతో భర్తీ చేస్తున్నాడంట. ఆ స్థాయి కానీ, ఆ అర్హత కానీ, ఆ సమర్పణ కానీ లేని వారిని కూడా అక్కడ అంటుకడుతున్నాడు. అలాగెందుకు అనుకోవాలి? వాళ్ళకంటే మనమే శ్రేష్ఠులు అనుకోవచ్చు కదా. అనుకోవటానికి ఏముంది? నేను కొన్ని మాటలు చెప్తాను. నా మనసుకు కొన్ని బాధలు కలిగితే వాటిని దేవుడికి చెప్పుకోవాలి అనుకున్నాడట యోబు. అలాగని ఎక్కడికి వెళ్ళాడట? తూర్పు దిక్కునికి వెళ్ళాడట. దేవుడు కనపడలేదు. వెంటనే దక్షిణానికో ఉత్తరానికైతే సమీపం కానీ నేరుగా పడమట దిక్కుకు వచ్చాడట. కనపడలేదట. వెంటనే ఉత్తరం దిక్కుకి వెళ్ళాడట. కనపడలేదట. బాగా వెతికితే ఉత్తరానే ఉన్నాడు కానీ దక్షిణానికి ముఖం తిప్పుకుని ఉన్నాడు. ఉత్తరంలో ఉన్నవాన్ని పట్టించుకోలేదా అన్నట్లు. ఇదంతా ప్రవచనాత్మకంగా ఉపమాన అలంకార భాషలో చెప్పాడని మనందరికీ తెలుసు. తన బాధలు దేవుడితో చెప్పుకున్నామని దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అతడు తూర్పుకు వెళ్ళాడు అనే మాటకు అర్థం యేసుక్రీస్తు జననం దగ్గరికి వెళ్ళాడు అని. ఎందుకని? ఆయన నీతి సూర్యుడిగా ఉదయించబోతున్నాడని మలాకీ చెప్పిన ప్రవచనాన్ని బట్టి, చీకటి లోకములోనికి వెలుగుగా వచ్చాడని యోహాను చెప్పినటువంటి ప్రవచనాన్ని బట్టి, అంధకారములో ఉన్న ప్రజలు అరుణోదయ దర్శనమును చూచెదరన్న ప్రవక్తల ప్రవచనాన్ని బట్టి ఆయన్ని నీతి సూర్యుడిగా మనము వాక్యాన్ని బట్టి గుర్తిస్తున్నాం, గ్రహిస్తున్నాం. సూర్యుని ఉదయం అనే మాట ఆయన నరునిగా జన్మించడానికి సాదృశ్యంగా ఉంది. అంటే దేవుణ్ణి ఎవరైనా కలుసుకోవాలంటే, దేవుని చూడాలంటే, దేవునితో బాధ చెప్పుకోవాలంటే, అసలు దేవునితో మానవునికి సంబంధం ఏర్పరచబడాలంటే యేసుక్రీస్తు నరావతారం తప్ప ఇంకొక దిక్కు లేదని యోబు గ్రంథంలో బయలుపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. మరి అక్కడ కనబడలేదు అంటే వచ్చాడు భూమి మీదకి నిజమే కానీ ఉండిపోలేదు. భూమి మీద ప్రాణం పెట్టేశాడు. ఉదయించిన సూర్యుడు అస్తమించాడు. అందుకనే పరిగెత్తుకుని పడమనకి వెళ్ళారు. తూర్పుకి దగ్గర ఉత్తరం కానీ దక్షిణం కానీ, పడమన క్వైట్ ఆపోజిట్, కొంచెం దూరమైన అటే ఎందుకు బలికెట్టాడు? ఉపాయం లేక కాదు. ఉదయించిన సూర్యుడు తప్పక అస్తమించబోతున్నాడు. అంటే యేసుక్రీస్తు జనం వద్దకు రావాలి. ఎవడైనా వచ్చిన వాడు తప్పక ఆయన మరణం దగ్గరికి, శ్రమల దగ్గరికి వెళ్ళాలి. ఆమేన్, ఆమేన్. అక్కడికి వెళ్తే అక్కడ కనపడలేదు. పుట్టిన దేవుడు భూమి మీద ఉండిపోలేదు, చచ్చిపోయాడు కాబట్టి పడమనికి వెళ్ళాం. అస్తమించాడు సూర్యుడు అన్నాం. అస్తమించిన సూర్యుడు అక్కడ ఉండిపోలేదు. పడమనకి వెళ్ళిపోతే అక్కడ లేడట. ఏమయ్యాడని చూస్తే ఉత్తరానికి వెళ్ళాడు. ఉత్తరమున్న పరలోకమున్నదని కీర్తన 48లో పలుచోట్ల, ఏషియా 12లో కూడా 14లో కూడా మనం చూసుకుంటే 14-12లో ఉత్తర దిక్కులను సభాపర్వతం అని మాట్లాడడం మనకు తెలుసు. ఎన్నో చోట్ల ఉన్నాయి. ఆయన పనులు జరిగించి ఉత్తర దిశని యోబు 20లో చెప్పాడు. ఇప్పుడు చదివిన కాంటెక్స్ట్లో కనుక పరలోకం ఉత్తరాన ఉంది అనండి.
అందుకనే ఏ మ్యాప్ అయినా నార్త్ పోల్ ఎప్పుడు పైకి చూపిస్తుంది. చదువుకునే పిల్లలకి నార్త్ అనగానే మ్యాప్ గీస్తే యారో మార్కు పైకి గీసి నార్త్ అని రాస్తాడు. ఆ పైగీత నార్త్ కాబట్టే మిగతా ఆయన గుర్తులు పెట్టుకుంటాం మనం, ఇది సౌత్ అయి ఉంటుందని. ఇటు చూడంగానే మనకి నార్త్ అని ఆడ తెలిసి వచ్చింది. ఏ అయస్కాంత క్షేత్రం ఆశ్రయించిన నార్త్ పోల్ పైకే చూపిస్తుంది, కారణం పరలోకం అక్కడ ఉంది. సకల గ్రహముల భ్రమణములో తిరగాలేస్తు రక్తం ఏం చేయి అసలు మేకినట్టు అక్కడ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎవరికేం తప్పదు. సుమతి శతకులో అంటాడు, అజునికైన వాని అబ్బకైన ఒకటి కాదా శాస్త్రం అంటాడు. అజుడు అంటే పెద్దోడు, పెద్దన్నయ్య అని. ఆడి తండ్రికైనా అందరికన్నా పెద్దోడు ఉంటే ఆడి బాబు కూడా అదే దిక్కని. యేసు రక్తమే. హల్లెలూయా, ఆమేన్. కనుక నేనేమంటున్నానంటే దేవుని బిడ్డలారా, శ్రద్ధకి మాటలు వినండి. అక్కడికి వెళ్తే లేడు, పరలోకంలో కూడా లేకపోతే వింటున్నా బాబో అని చూస్తే పరలోకంలో ఒక మూలను కూర్చొనట, దక్షిణ దిక్కున ఒక ముఖం తిప్పుకొని చూస్తున్నాడంట. దీని ఇక్కడ కూర్చొని కోట్ల కొలది దూతలు ఉన్నారే, ఇంతమంది పరిశుద్ధులు ఉన్నారే, తండ్రి ఉన్నాడే, 24 పెద్దలు ఉన్నారే, ఏదో కోల్పోయిన వాడిలా ఇడే చూస్తున్నాడంటే ఏం చూస్తున్నాడు? ఆయన పక్కన కూర్చొని కిందకు చూద్దురు కదా, తన రక్తం పెట్టి కొనుక్కున్న సంఘం దక్షిణాన ఉంది. ఆయన ఉన్నది పరలోకములోనే, కానీ సంఘం వైపే మనసు పెట్టుకొని సంఘాన్ని చూస్తూ దానికి ఉప్పు రాశాను, బట్ట చుట్టాను, కడిగాను, ఇష్టము పుట్టించు ప్రాయం వచ్చేదాకా కనిపెడుతున్నాడు. ఆ ప్రాయం రంగానే వస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అంటున్నాను, ఇంత సత్యాన్వేషణ యోబు చేశాడు, అవునా కాదా? చెప్పాలి. అబ్రహాము దేవుని మార్గములో నడుచుటకు తన ఊరుని, రాజ్యమును, స్వజనులను, బంధువులను, వ్యాపారమును, కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి ఒంటరి పయనము సాగించి దేశాలు నడిచాడు, అవునా కాదా? ఇక ప్రవక్తలందరి కష్టమని ఏమని చెప్పాలి? చివరికి తూర్పు దేశపు జ్ఞానాలు ఎవరు కూడా నాట్ లెస్ దెన్ 2 years నడిచి వచ్చి యేసుని కనుగొన్నారు. పాత నిబంధనలో పరిశుద్ధ గ్రంథములో కనబడుతున్న భక్తులందరూ దేవుణ్ణి తెలుసుకొనుటకైతేనే, దేవుని కృప పొందుటకైతేనే, దేవుని మార్గములు కనుగొనుటకైతేనే విపరీతమైన ప్రయాసపడ్డారు, పరిశోధనలు చేశారు, జీవితాలే పానార్పణంగా ఒలకబోశారు. అలా అయితే కానీ ఆ భాగ్యం వారికి తక్కలేదు. అది ఒరిజినల్ ఒలీవ కొమ్మలవి. మరి మనం ఎంత గొప్ప దేవుడు ఉత్తినే తెలిసిపోయాడు మనకి. మీలో ఎవరైనా చెప్పగలరా, నేను కష్టపడి దేవుని వాక్యం చెప్పసా, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కానీ నేను మిమ్మల్ని, మనం ఆయన వెతికి కనుగొనలేదు కానీ ఆయన మనల్ని వెతికి రక్షించాడు. నశించిన నరకానికి వెళ్ళిపోతున్న స్థితి కదా, ఎరిగి చెడిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి కదా. ఈ దశలో బిడ్డలారా, ఒక్క మంచి మాట తీసుకోండి. ఇదంతా ఎందుకు చెప్తానంటే, దేవుని తెలుసుకోవడానికి, దేవుని రూట్లోకి రావడానికి మన వైపు నుంచి ప్రయాస తక్కువే. ఆ భక్తులు పడ్డంత బాధలు, కష్టాలు పడి మనం భక్తిని చేయలేదు. తమ విశ్వాసం కోసం వాళ్ళు త్యాగాలు చేసినట్టుగా, తమ విశ్వాసం కోసం తాము బాధలు పడ్డట్టుగా మనకంతా ఎటు పడితే అటు పోయిన వాళ్ళం, ఏది పడితే చేసిన వాళ్ళం, మనస్సాక్ష్యం చంపుకున్న వాళ్ళం, తప్పించుకొని తిరిగిన వాళ్ళం. అడవి ఒలివ కాకపోతే ఏమనాలా? ఇలాంటి అడవి ఒలివను తీసుకొచ్చి ఎవడు తొలగిపోయాడో, ఎవడి అవిశ్వాసం అయ్యాడో, ఎవడు అతిశయించాడో, ఎవడు గర్వించాడో ఆ చోట్లలో పెట్టి అంటుకట్టేశాడు. స్తోత్రం అనండి, స్తోత్రం అనండి. అంటు కట్టేశాడు. ఈ అంటు కట్టబడిన కొమ్మ చెప్పండి ఏంటిది? అడవి ఒలీవ. కానీ అందులోనికి ప్రవహించుచున్న సారం నిజమైన ఒలీవదే. దేవునికి స్తోత్రం చెప్పండి. కొడితే మంచి కొట్టండి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఎంత చక్కగా ఉన్నది చూడండి. నీవు గాని అంటు కట్టబడితే, ఆమేన్, నీవు గాని అంటు కట్టబడితే, నిజమైనటువంటి ఒలివు యొక్క బలమే, సారమే, ప్రభావమే నీలోనికి ప్రవహిస్తుంది. మహా అయితే సంవత్సరమా, నెల, 2 నెలల, పోని సంవత్సరమా, ఆ తర్వాత ఇది అడవి ఒలివ కొమ్మని చెప్పడానికి అవకాశమే లేనంతగా దాని తీరంతా మారిపోయి అసలైనటువంటి ఒలివ ఫలమును ఇచ్చే ఒక అద్భుత సామర్థ్యం వచ్చి తీరుతుంది. ఆమేన్. సో ఈ రాత్రి నేను మీ కొరకు మోసుకొచ్చిన ఉపదేశం ఏంటంటే, యేసయ్యను నమ్మారా, యేసయ్య దగ్గరకు వచ్చారా, ప్రార్థనలు చేస్తున్నారా, కృపలు పొందుకున్నారా, సంఘానికి వచ్చిపోతున్నారా, కానుకలు కూడా ఇస్తున్నారా? పెను తుఫానులు కూడా వేరు చెయ్యలేనంతగా నిజమైన ఒలివకు అంటు కట్టబడండి. ఆమేన్. గాలి వస్తే, తుఫాను వస్తే అంటు కట్టబడి అందులో కలిసిపోయి ఒక భాగమైపోయిన కొమ్మ వేరవుతుందా? మళ్ళీ ఊడి విడిపడి వెళ్ళి అడవి ఒలీవను కలుస్తుందా? ఛాన్సే లేదు. ఆ మాట ఈ ఒలీవకు వర్తించదు, కానీ లోకరీతని చెప్పుచున్నాను. మొత్తంగా ఒలీవతో పాటు పెళ్ళగించబడిపోవాలి, కానీ ఇది అందులోంచి వేరే అవకాశం మటుకి కొంతకాలం తర్వాత ఇది అడవి ఒలీవ కొమ్మ అనటానికి, గుర్తు పట్టడానికి వీలు లేనంతగా నిజమైన ఒలీవ యొక్క సారం, ప్రభావం అందులోనికి వస్తుంది. నేను పాపిని, నేను లోక మనిషిని, నేను బలహీనురాలిని, నేను బలహీనుడను, నేను లౌకికాత్మ కలిగిన వ్యక్తిని అనే ఆనవాలు కూడా లేకుండా ఒక పరిపూర్ణ ఆత్మ సంబంధిగా దేవుడు నిన్ను నన్ను మార్చడానికి అంటుకట్టే కార్యక్రమాన్ని చేస్తున్నాడా? ఆమేన్, 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 ఆమేన్. ఆయన అంటు కడతాడు. మనం తల్లిలో అంటు కట్టేసుకోలేము. మనం కొమ్మ, ఆయన అంటు కడతాడు. ప్రజలకేమో అద్భుతాలు చేసే దేవుడు ఇష్టం, స్వస్థపరిచే దేవుడు ఇష్టం, ఆశీర్వదించే దేవుడు ఇష్టం, అభివృద్ధి కలిగజేసే దేవుడు ఇష్టం. ఇవన్నీ ఆటోమేటిక్గా నీలోకి ప్రవహించేలాగా అంటు కట్టాలంటే ఆయనకి ఇష్టం. ఈ అభివృద్ధి కానీ ఆశీర్వాదం అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి రా బాబు లోపల నుంచి. అంటు కడితే ఈ కొమ్మ సపరేట్గా ఇందులో ఉండి ఆడవాకల్లా పచ్చదనం కావాలి, చావరక నువ్వు అంటు కట్టుబడి వస్తుందని అమాయకమైన ప్రార్థన. నువ్వును ఏదైనా ఒక ఆకు రాలిపోతే మళ్ళీ వెంటనే చిగురులు వచ్చేయాలి ప్రభా, అలాంటి విశేషమైన కృపను, అంత విశేషమైన కృపను పదం అక్కర్లొద్దు. నువ్వు కరెక్ట్గా విశేషమైన ఒలీవలకు అంటు కట్టబడి ఉండో, ఆటోమేటిక్ వస్తుంది అంతే. హల్లెలూయా. అద్భుతాలు జరగలేదా? వాతావరణం చల్లగా ఉందా, వేడిగా ఉందా, గాలి వస్తుందా, ఎండ వస్తుందా, ఇవన్నీ కాదు. నేను అంటు కట్టబడి ఉన్నా చూసుకో. నువ్వు నీకెందుకు మిగతా ఊసు అసలు? నీకు నేల తీరి కానీ, లోపల చెమ్మ కానీ, పైన ఆకాశం కానీ, అవన్నీ చెట్టు చూసుకుంటుంది. నీకెందుకు అవన్నీ? నీకు సంబంధం లేని భారంతో నువ్వు ఎందుకు నలిగిపోతున్నావు అసలు? భుజముల మీద మోస్తున్న తండ్రికి అలసట రావాలి, కానీ భుజాల మీద కూర్చున్న దర్జాగా లోకం చేసేవాడికి నొప్పేముంది? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. ఈ పూట దేవుని సేవకునిగా నేను మనవి చేస్తున్నాను, అంటు కట్టబడితే చాలు అనండి గట్టిగా. ఈ రోజున నేను ఏమైపోవాలి? వచ్చిపోయే వ్యక్తిగా, కేవలం నమ్మే వ్యక్తిగా, కేవలం ఆశీర్వాదాలు, స్వస్థతలు, దీవెనలు, వరములు పొందుకునే వ్యక్తిగా ఉండకూడదు. నేనేమైపోవాలి? అంటు కట్టబడాలి, అంటు కట్టబడాలి. దేవుని వాక్యాన్ని మంచిగా నువ్వు ఆలకించగలిగితే, అర్థం చేసుకోగలిగితే,
ఇలా అంటుకట్టిన తర్వాత కొంతమంది అంట అవిశ్వాసం వలన, కొంతమంది అంట అతిశయం వలన బలహీనమవుతున్నారు, వాడిపోతున్నారు, విడిపోతున్నారట. జాగ్రత్తగా నా మాటలేనండి. దేవుని వాక్యంలో మాటలు చదువుతున్నాను చూడండి మీకోసం. ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినడలా ఆ కొమ్మల పైన నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించున్నదిగా నువ్వు వేరును. స్తోత్రం చెప్పండి. అందుకు నేను అంటు కట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదువు. ఈ అతిశయం వచ్చేసింది. నా కోసం దేవుడు ఫలానాలను తీసేశాడు, నా కోసం దేవుడు వారిని ఖాళీ చేయించాడు, కేవలం నా కోసమే దేవుడు ఏర్పాటు చేశాడు, నా కోసం ఇది చేశాడు. అతిశయించబాకు. నా నిమిత్తము వేరులో నుండి సారము వచ్చున్నది. నువ్వు అతిశయించే పాయింట్ కాదు. నా నిమిత్తము కొమ్ములు విరిచివేయబడ్డాయి, అది నీ పాయింట్ కాదు. అసలు మాట్లాడుతూ వేరు నిన్ను భరించున్నదిగా నువ్వు వేరును భరించుటలేదు. ఎంత పెద్ద మాట అది. నీ భారమును వహించేది ఎవరు? నిన్ను మోసేది ఎవరు? ప్రభు కదా. మరి ఇందులో నువ్వు మురిసిపోవటాకేముంది? అప్పగించుకోవటం తప్ప, అంటు కట్టబడి ఉండటం తప్ప అతిశయపడటానికి అవకాశం ఏమి? ఇలాగ కొంతమంది అంటు కట్టబడిన తరువాత అనండి, అవిశ్వాసాన్ని బట్టి కొందరు, అతిశయాన్ని బట్టి కొందరు విరిచివేయబడుతున్నారట. ఈ రోజున దేవుని వాక్యం ప్రకటిస్తుంది, అలాంటి వారిని మరలా అంటు కట్టుటకు దేవుడు శక్తి కలిగిన వాడు. ఆమేన్, ఆమేన్. సీరియస్గా చెప్తున్నాను. ఎవరి హృదయంలోకి వారి తొంగి చూసుకొని ఈ మాటలు ఆలకించండి. అడవి ఒలీవ కొమ్మవైన నిన్ను దేవుడు తీసుకొని వచ్చి నిజమైన ఒలీవలకు అంటుకట్టిన కారణంగా ఒలీవలోని సారము నీలోనికి ప్రవహించుచున్నందున అతిశయించితివా? అతిశయించకపోయినా కొంతకాలం బాగానే ఉండి మెల్లిగా అవిశ్వాసివై విశ్వాస క్రియలు కోల్పోతున్నావా? నాకు తెలియకుండానే ఈ స్థితి నాలోకి వచ్చేసింది. అంటు కట్టబడుతున్నప్పుడు నాకుండే విశ్వాసం ఇప్పుడు లేని మాట నిజమే. అంటు కట్టబడిన కారణంగా నాకు అతిశయం వచ్చిన మాట నిజమే. అమ్మో, మరి ఎలాగ ఇప్పుడు నా పరిస్థితి? నీకు ఒలీవ యొక్క సారం ఎందుకు అందట్లేదు కదూ? ఆ బలము నీలో కనపట్లేదు కదూ? కొన్ని బలహీనతలు ఆవరిస్తున్నాయి. చీడ పేడ తినివేసే అంత బలహీనమైన పంటగా నువ్వు మారిపోయావు. ఎదురు దాడి చేసి తోలివేసే అంత కెపాసిటీ లేకపోయింది. ఏం చేద్దాం మరి? నిన్ను మరలా అంటు కట్టుటకు ఆయనకు శక్తి చాలా. హల్లెలూయా. ఇంతవరకు ఇంకా సంఘమునకు, దేవుని శరీరమునకు అంటు కట్టబడని వారు ఇప్పుడే అంటు కట్టబడటానికి తీర్మానం చేసుకోండి. ఒకవేళ ఇప్పటికే అంటు కట్టబడి ఆ సారము కనబడలేని వారు, ఆ ఫలము ఇవ్వలేకపోతున్న వారు, ఊరికే ఆకులు రాలిపోతున్నవారు, ఆమేన్ అనండి. ఆమేన్. ఎందుకంటే మొదటి కీర్తన ప్రకారం యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రం ఆనందించువాడు. ఆకు వాడకూడదు, ఫలం దాకా కదా, ముందు ఆకు వాడకూడదు. నువ్వు ఆకుకు ఫలానికి వ్యత్యాసం ఏంటంటే, ఆకులు విస్తారంగా ఉంటాయి, ఫలాలు కొంచెం తక్కువ ఉంటాయి. ఆకులు సుదూరానికి కనపడతాయి, ఫలము దగ్గరికి వచ్చాక దొరుకుతుంది. అంటే ఎక్కడో ఉన్న క్రైస్తవులకి, లోకస్తులకు దూరాన ఉన్న వారికి కూడా నీ సాక్ష్యం తేటగా తెలియాలి. ఆమేన్, ఆమేన్. కనుక నువ్వు ఎట్లా ఉన్నావు? సారం ఏ కారణంతో మరి తేడా వచ్చిందో? ఆ సారం కనపట్లేదా? ఆ ఫలం కనపట్లేదా?
ఆకులు వాడుతున్నాయా? అసలు ఫలము తయారవటం లేదా? ఇదిగో ప్రభు అంటున్నాడు, నిన్ను మరలా అంటూ కట్టుటకు దేవుడు శక్తి కలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. నీ కొరకు నిన్ను అడవి ఒలివ నుంచి వేరు చేసిన దేవుడు, నీ కొరకు కొన్ని కొమ్మలను విరిచేసిన దేవుడు, నిన్ను ప్రేమతో అంటుకట్టిన దేవుడు, తన సారము నీలోకి వచ్చేటట్లుగా చేసిన దేవుడు. నీ అతిశయాన్ని బట్టో, అవిశ్వాసాన్ని బట్టో, మరో కారణాన్ని బట్టో మెల్లిగా సారము కోల్పోతూ ఇక నరికి వేయబడవలసిన ఫలము లేని కొమ్మగా నువ్వు మారుతున్న దశలో ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఫలము లేని కారణంగా నువ్వు తెంపి వేయబడాలి, నరికి వేయబడాలి. కానీ నిన్ను మరొకసారి మరలా అంటుకట్టి సారమంతా నీలోకి వచ్చినట్టుగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నేను గట్టిగా నమ్ముతున్నాను, ఈ ఉపవాస కూడికలలో దేవుడు మనలా కొందరిని అంటుకట్టకపోతున్నాడు. వారు ఒకప్పుడు అంటు కట్టబడిన వారే బలహీనమైపోయారు, ఒకప్పుడు అంటు కట్టబడిన వారే వైదొలిగిపోయారు, అంటు కట్టబడిన వారే పక్కకు జరిగిపోయారు, అంటు కట్టబడిన వారే ఇప్పుడు సారమును పొందుకోలేక బలహీనమై ఇక ఫలించని కొమ్మ గనక నరకబడి అగ్నిలో వేయబడాలి అన్న పరిస్థితులకు వచ్చేస్తున్నవారు. దేవుడు ఎందుకో ఏ దైవజనుడు కన్నీరు చూశాడో, సంఘ కాపరి కన్నీరు చూశాడో, ఆత్మీయ తల్లుల తండ్రుల కన్నీరు చూశాడో, దేవుడు సర్లే మరొక్కసారి అంటు కడదాం అనే ఉద్దేశంతో ఆయన సంఘంలోకి వచ్చాడు. ఆయన ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడు. మీరు నమ్ముతారా నాన్న? హలో, మీరు నమ్ముతారా? హలో, మీరు నమ్ముతారా? ఆయన మన మధ్యలో ఏం పని మొదలడో తెలుసా? పెద్ద పెద్ద రంపాలు గొడ్డళ్ళు పట్టుకొని లేడు. ఒక చిన్న పదునైనటువంటి బ్లేడు లాంటి కత్తిని పట్టుకొని చిన్నగా చెక్కి ఆ కాండానికి మరొకసారి గాయం చేసుకుని నిన్ను మరొక్కసారి అంటుకట్టి ఈసారైనా నువ్వు బాగా ఫలించడానికి మరొక క్రొత్త అవకాశం నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఇప్పటికే అంటు కట్టబడి బహుగా ఫలించుట వలన తండ్రికి మహిమ కలిగించిన కొమ్మవైతే సంతోషమే. ఒకవేళ అయ్యా కాదు, ఆయన అంటు కట్టాడు కానీ నేనేం పెద్దగా ఫలించలా, అది అవిశ్వాసం వలన ఫలము లేని కొమ్మనయ్యాను, విరిచి వేయబడి పక్కన పట్టువేయబడి అగ్నిలో వేయాలి. కానీ అగ్నిలో వేయకుండా మరలా అంటు కట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఒక మాట అంటాను, మీకు కరెక్ట్గా సమర్పణ ఉంటేనే మాట చెప్పండి, అందరు చెప్పేయకండి. నీకు కరెక్ట్గా సమర్పణ ఉంటే చెప్పండి, అందరు చెప్పకండి. ఆ మాట ఏంటంటే, యేసయ్యా నన్ను కానీ నువ్వు మరలా అంటు కడితే ఈసారి మాత్రం ఈ అవకాశాన్ని పాడు చేసుకోను, ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాను. నా భాష మీకు అర్థమైందా? యేసయ్యా మునుపటి అవకాశాలు దుర్వినియోగం చేసుకొని ఫలించలేకపోయాను కనుక ఒకవేళ ఇప్పటికే పక్కన పడిపోయి ఇక పోగు చేయబడి కాల్చబడవలసిన నన్ను మరలా అంటు కట్టడానికి నువ్వు ఇష్టపడుతున్నామని వాక్యం విన్నాను. ఒకవేళ ఉపదేశానికి, నడిపింపుకి, సహవాసానికి, అభిషేకానికి, వేరుకు, కాండానికి మరలా నన్ను కానీ నువ్వు అంటు కట్టబడి ఇంకొక ఛాన్స్ ఇస్తే ఈసారి మాత్రం ఆ కృపను దుర్వినియోగపరచుకోను, ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాను, ఫలం ఇచ్చి చూపిస్తాను అనేవారు మీలో ఉన్నారా? ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 85వ కీర్తన 6వ వచనంలో నీ ప్రజలను యందు ఆనందించినట్లు, హర్షించినట్లు వారిని మరలా బ్రతికించవా? మరలా బ్రతికించే దేవుడు అనండి, అనండి. విశ్వాసులందరికీ చెప్తున్నాను, పాస్టర్ గారు కూడా, మీరు విశ్వాసులను గుర్తుపట్టడానికి కోసం చెప్తున్నాను ఈ మాట. విశ్వాసులను చూడగానే మీరు గుర్తుపట్టడానికి చెప్తున్నాను ఈ మాట. వాళ్ళు మరలా బ్రతికించబడ్డవారైతే దేవునిలో ఆనందిస్తారు. పాటలో, ప్రార్థనలో, వాక్యములో, ఆరాధనలో, ఆత్మలో, అభిషేకములో, సన్నిధిలో, పరిచర్లో వారు ఆనందపడుతున్నారంటే వాళ్ళు బ్రతికినట్లు లెక్క.
వాళ్ళు అసలు ఎలాంటి సంతోషాన్ని అనుభవించలేకపోతున్నారంటే వాళ్ళు ఇంకా బ్రతకలేదు. వెరీ క్లియర్. నీ ప్రజలు నీ యందు ఆనందించున్నట్లు వారిని మరలా. ఆమేన్. విల్ యూ ప్లీజ్ రివైవ్ యువర్ పీపుల్ సో దట్ దే కెన్ రిజాయిస్ ఇన్ యూ. ఆమేన్. ఆమేన్. అంటే ఇట్ ఈస్ ఎ క్లియర్ సైన్ ఫర్ ఎ పర్సన్ హూ రిజాయిస్ ఇన్ గాడ్ దట్ హీఈస్ రివైవ్డ్. హీఈస్ రివైవ్డ్. అది నేనైనా సంఘంలో ఎవరైనా సరే, ఒక వ్యక్తి దేవునిలో ఆనంద, సినిమాలోనో, టీవీలోనో, డబ్బులోనో, తిండిలోనో, సుఖంలో కాకుండా వాక్యములో, ప్రార్థనలో, అభిషేకంలో, నడిపింపులో, సహవాసంలో, పరిచర్యలో, ఇలా ఆనందపడగలుగుతున్నాడు ఒకడంటే వాడు ఆత్మలో బతికున్నట్లు లెక్క. అదే రుజువు. ఇంకా నీ ప్రజలు నీ యందు ఆనందించినట్లు వారిని మరలా. ఎస్, ఎస్, సో దట్ దే కెన్ రిజాయిస్ ఇన్ యూ. ఆమేన్. ఆనందించండి మరలా చెప్పుచున్నాను. ఆడు ఆనందించడు, చెప్పినా ఆనందించడు. కారణం ఏంటి? ఆడు ఇంకా బ్రతకలా. మరలా బ్రతుకొస్తే, మరలా ఊపిరి వస్తే వాడు ఆనందిస్తాడు. ₹10 లేకపోయినా ఆనందంగానే ఉంటాడు సన్నిధిలో ఉంటే. ఆ జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ డిఫరెంట్. యూ కెనాట్ మెజర్ ఇట్ బై సంథింగ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో దేని చేత కూడా దేవునిలో ఉన్న సంతోషాన్ని నువ్వు కొలత వేయలేవు ఎంత అని చెప్పడానికి. నథింగ్ ఈస్ ద పారామీటర్ ఫర్ దాట్. ఆ కొలత వేయటానికి ఏ కొలబద్ద ప్రామాణికంగా లేదు భూమి మీద. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని బట్టి ఈరోజు ఒక సంగతిని మీరు అర్థం చేసుకోండి. ఆయన మరలా బ్రతికిస్తాడు అనండి. ఆమేన్ అనండి. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో యెషయి ముద్దునకు, చెప్పండి, యెషయి ముద్దునకు చెట్టు నరికేశారంట. ముద్దు మట్టుకే మిగిలి ఉందంట. ఆ ముద్దే చిగురించేసిందంట. ఆమేన్. ఆ చిగురు లోకరక్షకుడట. అబ్బా, జకర్యా మాట్లాడతాడు కదా, చిగురు అను సేవకు నువ్వు పుట్టించబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగునగా. యెషయి ముద్దునకు చిగురు. ఎవరా చిగురు? పూర్తిగా యూదా జాతి ఆయా దేశాలు కొల్లబోయి, చెరపట్టబడి, కొట్టబడి, చంపబడి, సర్వనాశనం అయిపోయి, యూదా వంశం, దావీదు గోత్రం అసలు ఉందా భూమి మీద అనే ఛాన్స్ లేనంతగా మొద్దయిపోయాక దేవుడు దానికి చిగురు పుట్టించాడు. చిగురై పుట్టాడు. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, మరలా బతికించే దేవుడు అనండి. తర్వాత మరలా చిగురింపచేసే దేవుడు. ఆమేన్ అనండి. ఒక్కొక్క మాట మీద ఎంతసేపు అయినా ప్రసంగించగలమన్న సంగతి మీరు ఎరిగిందే. కానీ నా లోపల తొందర వేరు. ఈ పూట అంశాన్ని సుదీర్ఘంగా ధ్యానించడానికి కృప లేని వ్యక్తినేమీ కాదు. దేవుని మహాకృపను బట్టి దేవుడా అనుగ్రహం ఇచ్చారు. కానీ ఈ లోపు ఉన్న తొందర వేరు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా ఈ మాటలు మీరు గమనించాలి. శ్రద్ధగా ఈ మాటలు మీరు గమనించాలి. ఆయన మరలా బ్రతికిస్తాడు, మరలా చిగురింప చేస్తాడు. ఆమేన్. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా దొరుకుతలేదు మీకు? మేత స్థలమునకు నేను తిరిగి రప్పించేదను. ఆమేన్ అనండి. ఆమేన్ అనండి. ఇజ్రాయేలు వారు చెదిరిపోయారు. ఎక్కడ ఏ గడ్డి దొరికితే తిని బతికే పరిస్థితి వచ్చింది. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు వారిని నేను మరలా వారి మేత భూములకు రప్పిస్తాను. గట్టిగా ఆమేన్ అనండి. అబద్ధ బోధలు తిని బ్రతకట్లేదా? మాట్లాడరే. నామకార్థ బోధలు తిని బ్రతకటం లేదా ప్రజలు? వాక్యమును కలిపి చెరుపుతున్న దుష్ట బోధలకు బలివ్వటం లేదా ప్రజలు? ఇప్పుడు చూడండి,
దేవుని ప్రజలు రోజు సంఘాలకో సభలకో వెళుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల మంది. వారందరూ ఏదో ఒక వాక్యాన్ని, ప్రసంగాన్ని వినే ఇంటికి వస్తున్నారు. యథార్థంగా మీరు చెప్పండి, మంచి మనస్సాక్షితో, వాళ్ళు వినేదంతా హితబోధేనా? వాళ్ళు వినేదంతా ఆరోగ్యకరమైన బోధేనా? అయ్యో అబద్ధ బోధలు వింటున్నారే, అయ్యో బలహీనపరచు మాటలు వింటున్నారే, క్రీస్తు యొక్క సరళత నుండి పక్కకు తప్పించు సర్పం యొక్క యుక్తి చేత కలిపి చెరిపిన బోధలు వింటున్నారే, అన్నికి బాధ అనిపిస్తుందిగా. ఆదివారం కష్టపడి కన్నీళ్ళతో ఉపవాసాలతో అయ్యగారులు మహిమ కలిగిన బోధ నింపి పంపితే ఈ 6 రోజుల్లో సర్పము కుయుక్త కల్పించబడ్డ ఏదో ఒక బోధ చేత అటు ఇటు చెదరగొడుతున్న దుఃఖం సేవకులకి లేదా? దేవుడు ఒక కోట్లు కోట్లు కోట్ల రూపాయల వాగ్దానం, నేను ఇశ్రాయేలు వారిని మనలా వారి మేత స్థలంలోకి రప్పిస్తాను, ఒరిజినల్ మేత దగ్గర తీసుకొచ్చేస్తాను. ఒక ₹1,00,00,000 మాట చెప్తాను, కడుపులో పెట్టుకో. మరలా మేత స్థలంలోకి రప్పించదునని చెప్పిన దేవుడు ఇజ్రాయెల్ దేశంలో పచ్చిక బాగా ఉండే నీటి పరివాహక ప్రాంతాల పేర్లు చెప్పలేదు. బాగా నేను వారిని మరలా మేత స్థలము తీసుకొస్తానని కర్మిల్ మీద మేపుతానన్నాడు. మీరు గూగుల్ చేసి చూడండి, కర్మేల మీద గడ్డి పర కూడా ఉంటుందగా. మరి అక్కడ మేపుతానంటాడేంటి? కర్మేల మీద ఏముంటుంది తెలుసా? ఇలా చూడండి, ఇలా చూడండి. కర్మేల మీద ఏముంటుంది? ఏ లేకి తినలేదు. కర్మేల మీద ఏముంటుంది? పచ్చగట్లేదు. ఏముంటుంది? భారం ఉంటుంది. ఏముంటుంది? రోషం ఉంటుంది. ఏముంటుంది? సవాలు ఉంటుంది. ఏముంటుంది? నిరూపించిన అగ్గి ఉంటుంది. ఆమేన్. అంటే భారము, ప్రసవ వేదన, సవాలు, నిరూపణ. అంటే ఎక్కడ భారం ఉంటుందో, ఎక్కడ వేదన ఉంటుందో, ఎక్కడ కన్నీరు ఉంటుందో, దేవుని నామాన్ని, దేవుని శక్తిని క్రియలతో నిరూపించగలిగిన సవాలుతో కూడిన సేవ ఎక్కడుంటుందో అలాంటి సేవే, అలాంటి బోధే, అలాంటి పరిచర్యే అసలైన మేత నా ప్రజలకు అన్నాడు దేవుడు. అంటే అద్భుతమైన లెక్చర్ కాదన్నమాట. వావ్, క్యా బాత్ హై, వావ్ అనే బోధ కాదంటే అసలు మేత. మీకు అర్థమైంది లేదో నా బాధ మీకు అసలు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ అద్భుతంగా దేవుడు తన సేవకుల ద్వారా ప్రజలకు బోధ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఖరీదైన ఉపదేశాలు ఉన్నాయి. కర్మేల మీద లేవే. అంటే చెప్పడానికి బేభత్సమైన ప్రసంగం ఒక్కటి లేని చోట నేను నా మందను మేపుతాను, దాన్ని ఒరిజినల్ మేతభూమి అది అంటాడు. ఏంటండి? మళ్ళీ చెప్తున్నా వినండి, కడవరి కాలములో కేవలం ప్రసంగం, కేవలం బోధ, కేవలం చమత్కారపు కల్పన కథలు, కేవలం అద్భుతమైన వేదాంత ఉపన్యాసం, కేవలం మెటీరియల్, కేవలం స్టఫ్ చాలదురా బాబు. దేవుని శక్తిని నిరూపించగలిగిన ఒక సవాలుతో కూడిన సేవ ఏదైతే ఉందో అదే మేత. అలాంటి చోట మేపుతాడంట సంఘాన్ని. ఇంకా చెప్పనా, రెండో ప్లేసు బాషాను మీద మేపుతాడు. బాషాన్ అంటే ఏంటి తెలుసా? బలిష్ఠుడైన ఒక రాజును తమ దేశానికి ప్రత్యేక బలముగా కలిగిన దేశం. బాషాను రాజు పేరు ఓగు. వాని గురించి బైబిల్ ఏమని తెలుసా? అతని మంచం ఇనుప మంచం, అది 9 అడుగులు పొడవు ఉంటుందండి. ఏం మనిషిలాండి అసలు? 9 అడుగులు పొడవు ఉంటుందంట, పైకి ఇనప మంచం అంట. అంటే ఒక భారీ కాయుడు. యెహోషువ ఒక్క దెబ్బ చంపేశాడండి, కొట్టి దెబ్బ చంపేశాడు. అక్కడ యాపిల్స్, అంజూరాలు, ద్రాక్ష గుత్తులు లేవు. ఉన్న ఇశ్రాయేలు వారికి అది కాదుగా మేత.
ఆయన ఏమంటున్నాడు? నేను బాషాను మీద మేపుదును. అంటే మీ ప్రాంతములలో బాగా వినండి, మీ ప్రాంతములలో ప్రజలను దేవుని వద్దకు రానివ్వకుండా చెరపట్టి ఉంచుతున్న బలమైన పురుషుడు ఎవడైతే ఉన్నాడో వాణ్ణి చంపే సేవ ఉంటుంది చూడు, అది సరైన మేతభూమి. అది సరైన మేతభూమి. ఆమేన్, ఆమేన్. ఇక మూడో మేతభూమి ఉంది, ఎఫ్రాయిం. ఎఫ్రాయిం అంటే ఏంటి తెలుసా? ఫలించుట. వరాలు ఉన్న చోటు కాదురా మేత, ఫలం ఉన్న చోటే, ఫలం ఉన్న చోటే. ఏది గొప్ప సంఘం, ఏది సూపర్ సంఘం అంటే వరం ఉన్నదే అంటున్నారు. నేను మొన్న ఒక రోజున యూట్యూబ్లో ఒక గొప్ప దైవజనుడు తన మందిరములో ప్రభు చేసిన కృపగల ఆత్మ కార్యముల విషయమై సాక్ష్యాలు చెప్పిస్తున్నారు. ఒక 10-12 సాక్ష్యాలు విన్నాను. ప్రతి సాక్ష్యము తర్వాత మళ్ళీ దైవజనుడు ఒక యాంకర్ లాగా మళ్ళీ దాంట్లో సరైన పదాలు కోట్ చేసి మళ్ళీ చెప్తున్నాడు. చాలా బాధలండి, చాలా కష్టాలండి, రోగాలండి, హాస్పిటల్ తిరిగానండి, ఎక్కడికి వెళ్ళాను, చర్చికి వచ్చాక, మందిరికి వచ్చాక, అయ్యగారు ప్రార్థన చేశాక దేవుడు కృప చూపాడండి, ఇప్పుడు బాగున్నామండి. ఇది సాక్ష్యం. దాదాపుగా అన్ని ఇంచుమించు. ప్రతిదానికి వెనకల్లి ఏమని తెలుసా? ఈ మహిమ మందిరంలోకి వచ్చిన తరువాత దేవుడు గొప్ప కార్యాల వరకు చేశాడు. ఈ గుడారములు అడుగుపెట్టిన తర్వాత ప్రభు అద్భుత కార్యం. ఇదే ఆయన చెప్పిన సాక్ష్యాలు నేను ఒక 10-12 విన్నాను. 10-12 యొక్క టార్గెట్ ఈ చర్చికి వచ్చాక, ఈ గుడారానికి వచ్చాక, ఈ మహిమ మందిరానికి వచ్చాక. అంటే ఇక్కడ స్వస్థత వరం ఉంది, ఇక్కడ అద్భుతాలు ఉన్నాయి అనేది హైలైట్ చేయడానికి ఆయన తిప్పలు పడుతున్నాడు. నువ్వు కానీ యేసుప్రభుని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టి తాళం వేసేసి అరెస్ట్ చేసేవేట్రా? ఆయన సర్వంతర్యం అన్ని చోట్ల ఉంటాడు. తెంగరమొహం వేసుకొని ఇక్కడే 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 ఎవరికా ఎవరాడు? ఆయన ఆత్మస్వరూపి, ఆయన సర్వాంతర్యామి. ఆయన శరీరంగా లేడు, నీలాగా నాలాగా ఒక చోటే ఉండటానికి. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు విశాఖపట్నంలో లేను, ఉండలేను, ఒక చోటే ఉండగలను. దేవుడు ఆత్మ గనక అన్ని చోట్ల ఉంటాడు. సర్వంతర్యమైన, నాట్ జస్ట్ ఓమ్ని పొటెంట్, ఈజ్ ఆల్సో ఓమ్ని ప్రజెంట్. ఏమనుకుంటున్నావు ఆయన గురించి నువ్వు? ఇక్కడికి వచ్చాకంటే ఇంకెక్కడ లేడు అనుకుంటున్నావా? ఎన్ని తెంగరముఖం మాటలు ఇవన్నీ. ఒకడంటాడు ఒక ఆరాధనలో, ఇవాళ పరిశుద్ధాత్ముడు చాలా బలంగా సంచరించాడంటే నేను అన్నాను, ఏ రోజున బలహీనంగా సంచరించాడో చెప్పరా నాకు? ఈ తోలు మందంగాడికి ఇవాళ చురుకంటింది అంతే. నీకు మళ్ళీ మాటలు నువ్వును పరిశుద్ధాత్ముడు ఇవాళ బలం ఏట, నిన్నేటైపోట్రా తెంగర మాటలు మాట్లాడుతున్నావు. నేను ఇవాళ బలం పొందానని చెప్పు, అది అర్థం. నన్ను ఇవాళ దేవుడు బలపరిచాడని చెప్పు, సూపరు. ఇవాళ పురుషోత్తరు బలంగా వచ్చాడంటే మరి నిన్నో ఉద్రేకలు ఉద్యములు పదాలు వదిలేస్తామే తప్ప సరుకు సత్తా లేని ఎవరు పిల్లకాయ మాటలు మాట్లాడితే దేవునికి స్తోత్రం. ఎఫ్రాయిము దగ్గర మేపుతాడంట. అంటే ఎక్కడ ఫలం, వరం కాదు ఫలం. ఫలం అంటే ఏంటి? ప్రేమ. ఫలం అంటే ఏంటి? సమాధానం, సంతోషం, ఆశానిగ్రహం, మారు మనసు తగిన ఫలం, జిహ్వా ఫలం, వెలుగు ఫలం, ఆత్మఫలం, నీతి అనే సమాధానకర ఫలం. ఫలాలు ఎక్కడుంటాయో సంఘానికి అది మేతభూమి. మనం అనుకుంటాం బాగా వరాల చర్చలు చాలా బలపడ్డామండి, అమ్మ బాబోయ్ బలమైన అభిషేకం కాడితే కుప్ప పడిపోతున్నారండి. నువ్వేటి బలం పొందుతావురా? పడేస్తుంటే ఫలమున్న చోట బలపడతావు. ఆమేన్. ఎఫ్రాయిము లాస్ట్ది మరీ బీభత్సం, గిలాదు మీద మేపుతున్నా. గిలాదు అనే మాటకి అర్థం ఆరాధన. సరైన వర్షిప్పున్న చోట దేవుడు సంఘాన్ని మేపుతాడట. 4 మొక్కలు చెప్పుకున్నాం. 1 కర్మీల మీద రోషము, భారము, నిరూపణ కలిగిన చోట. 2 బలమైన పురుషుని ఓడిస్తున్న చోట. 3
ఫలములు ఉన్న చోట, 4 ఆరాధన ఉన్న చోట దేవుడు సంఘాన్ని, అంటే చెదిరిపోయిన క్రైస్తవ్యాన్ని, చల్లారిపోయిన క్రైస్తవ్యాన్ని, మోడుబారిపోయిన క్రైస్తవుని, ఎండిపోయిన క్రైస్తవుల్ని ఏం చేస్తాడంటే దేవుడు రాసి పెట్టుకో. ప్రవచనం మీద వాక్యంలో ఉంది. ఇది జఫన్యా చెప్పే ప్రవచనం కాదు, ఇర్మియాకు దేవుడు బయలుపరిచిన ప్రవచనం. ఏం చెప్తున్నాడు తెలుసా? నేను ఇశ్రాయేలు వారిని మరలా వారి మేత స్థలములకు రప్పించబోతున్నాను. మరలా బ్రతికించే దేవుడు, ఆమేన్. మరలా చిగురింపజేసే దేవుడు, మరలా మేత స్థలములకు రప్పించబోతున్న దేవుడు. ఈ రీతిగా దేవుడు మరలా అంటూ కట్టబోతున్నాడు. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ఒక మాట దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎక్కడో అడవి ఒలీవ కొమ్మను తీసుకొచ్చి నిజమైన ఒలీవకు చేర్చాడు, దీన్ని కట్టాడు కదా. అసలు ఇంతకీ అంటు కట్టబడటం అంటే ఏమిటి? 3 మాటలు చెప్పుకుందాం. ఎన్ని మాటలు? కేవలం 3, ఎక్కువ వద్దు. 1 అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 41 అనుకుంటా. 41. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి అనండి. ఎక్కడి నుంచి? లోకంలో నుంచి. ఎక్కడి నుంచి? పాపములో నుంచి. ఎక్కడి నుంచి? అడవిలో నుండి. ఎక్కడికి? సంఘములోనికి. ఎక్కడికి? తోటలోనికి. ఎక్కడికి? ఒరిజినల్ ఒలివ దగ్గరికి. అంటే అంటు కట్టబడుట అనండి. అంటలేదు మీరు? అంటు కట్టబడుట అనేది ఏమిటనమాట? బాప్తిస్మము ద్వారా దేవునికి దూరమైపోయిన మనిషి మరలా వచ్చి ఆ ఒలీవలకి అంటు కట్టబడిపోతున్నాడు. మీలో ఎవరైనా నేను ఒక అడవి ఒలీవనే, నేను యేసు అనే నిజమైన ఒలీవకు అంటు కట్టబడాలి అనే ఆశ కలిగిన వారైతే బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మము ద్వారా అంట వాళ్ళు చేర్చబడ్డారు. ఆమేనండి. నువ్వు అడవిలో నుండి వేరు చెయ్యబడి నిజమైన ఒలీవైన క్రీస్తుకు అంటు కట్టబడాలి, సంఘమునకు చేర్చబడాలంటే దేని ద్వారా? బాప్తిస్మం. మీలో ఎవరైనా ఇంకా బాప్తిస్మాన్ని పొందకుండా నెక్స్ట్ ఇయర్ అనో, పెళ్ళి అయితేనో, పాస్ అయితేనో, ఉద్యోగం వస్తూనో, ఈ కార్యం జరిగితేనో, లేకపోతే ఇంకేదో దర్శనం రావాలనో చూస్తూ ఉండిపోయారేమో ఆలోచించుకోండి. అందుకే నీకు ఇంకా ఫలము లేదు, అందుకే ఎండిపోయినట్టుగా ఉన్నావు, అందుకే వేరు చేసి పక్కన పెట్టి కాల్చివేయబట్టుకు సిద్ధముగా ఉన్నావు. ఒకవేళ ఈ రాత్రి దేవుని వాక్యము నీకు అర్థమై దేవుని ప్రేమ పిలుపుకు స్పందించి తన చేతులతో తన సంఘమునకు మరలా నిన్ను అంటు కట్టే ఒక అద్భుత అవకాశం ఈ బాప్తిస్మము ద్వారానే కలుగుతుంది అని నీకు అర్థమైతే వాయిదాలు వేయకుండా బాప్తిస్మానికి తీర్మానించాయి. ప్రభు చిత్తమైతే రేపే బాప్తిస్మం. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు గట్టిగా చెప్పండి హల్లెలూయా. రేపటి దినమున అనేక మంది బిడ్డలను దేవుడు రక్షించబోతున్నందుకే చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అడవి నుండి వేరు చేసి తన నిజమైన ద్రాక్ష వల్లికి ఒలీవల చెట్టుకు అంటు కడుతున్న దేవునికి స్తోత్రం చెప్పండి. బాప్తిస్మము ద్వారా చేర్చబడుతున్న ఆత్మల బట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 11, 12 వచనాలు. అయినను వీటినన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఎలాగు శరీరము ఏకమై ఉన్ననో అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్ముడట, ఇలా చూడండి,
ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని తానే తన చిత్తమును బట్టి పంచి ఇచ్చుచున్నాడట. పరిశుద్ధాత్ముడే ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని తన చిత్తాన్ని బట్టి పంచి ఇస్తున్నాడు. అయ్యో, అందరికీ అన్నీ ఇవ్వచ్చు కదా, ఎందుకలాగా? ఒకరికేమో విశ్వాసమా, ఒకరికేమో అద్భుతాలా, ఒకరికేమో భాషలా, ఒకరికేమో బుద్ధివాక్యమా, ఇంకోరికేమో జ్ఞానవాక్యమా, ఇంకోరికేమో ప్రవచన వరమా, ఇంకోరికే ఒక్కొక్కరు కూడా ఇచ్చాడేటి అని అంటే ఆయన అంటాడు, ఆయన కావాలనే ఒక్కొక్కరిని ఒక్కొక్క వరంతో ఒక్కొక్క తలంతో నింపి తన చిత్తాన్ని బట్టి వేరు వేరు అవయవములు ఒక్క శరీరములో ఒక్క మనిషి కోసం ఒక్క మెదడు ఆజ్ఞలతో పనిచేసినట్లు సంఘము శిరస్సును క్రీస్తుకు అంటుకట్టబడి ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. అంటే ఒక వ్యక్తి క్రీస్తులో అంటుకట్టబడి ఉండే అనుభవం, నాటబడి ఉండే అనుభవం, ప్రయోజనకరముగా మారే అనుభవం పరిశుద్ధాత్ముడు అనుగ్రహించు కృపా వరముల ద్వారా శరీరములో ఒక ప్రత్యేకమైన నీవే ఒక వరముగా, నీవే ఒక భాగ్యముగా చేర్చబడుతూ ఉంటావు అని రాశాడు. ఈ సారాన్ని బట్టి మనం గమనించేది ఏంటంటే, ఒక వ్యక్తి బాప్తిస్మము ద్వారా అంటుకట్టబడుతున్నాడు, అలాగే ఆ వ్యక్తి శరీరములో అంటుకట్టబడ్డాడుగా, క్రియాశీలంగా ప్రయోజనకరంగా పరిశుద్ధాత్మ ఇచ్చు కృపా వరముల ద్వారా వాడబడుతున్నాడు. అంటే ఒకడు ఎలా అంటుకట్టబడతాడు? బాప్తిస్మం ద్వారా. ఒకడు ఎలా అంటుకట్టబడుతున్నాడు? ఆత్మ ద్వారా, వరముల ద్వారా. మూడవది చదవక్కర్లేదు. రూతు 1:16లో నీ దేవుడే, నీ జనమే, నువ్వు నివసించు చోటే, నువ్వు మరణించు చోటే అని ఏముంది? మరణము తప్ప ఇంకేదైనా ఎడబాపితే. అంటే మరణము తప్ప ఇంకేది ఎడబాపలేనంతగా నయోమితో హత్తుకున్నది రూతు. ఎవరు విడదీయలేరంట. మరణమే ఇంకా ఇంకా ఆ ఛాన్స్ ఎవరికి లేదు. దానికి నయోమి ఏమంది? తనతో వచ్చుటకు ఈమెకు మనస్సు కుదిరినదని నయోమి గ్రహించి సలేరా బిడ్డ అందట. అంటే జీవితాంతం దైవజనుణ్ణి, సంఘాన్ని విడిచిపెట్టను, సంఘములోనే దైవజనులోనే ఉంటాను అని ఒక నిబంధన అనండి, ఒక నిబంధన ద్వారా కూడా మనము అంటుకట్టబడుతున్నాము. దావీదు యోనాతానుల గురించి ఏం రాశాడు? ప్రాణము అతని ప్రాణముతో పెనవేయబడిందంట. ఎండొత్తే గాలొత్తే ఊడిపోయే రకం కాదు, అల్లేసుకుంది, చుట్టేసుకుంది. రూతు ప్రాణము నయోమితో, యోనాతాను ప్రాణము దావీదుతో అల్లుకుపోయినట్టు, పెనవేయబడ్డట్టు, నిబంధనలకు వచ్చినట్లుగా నీవు కూడా నీ సంఘ కాపరితో, ఆత్మీయ తల్లిదండ్రులతో అంతగా పెనవేయబడితే అదొక అద్భుతమైన అంటు కట్టబడిన అనుభవం. ఆమేన్. ఈ పూట మీ అందరికీ నా మనవి, దేవుడు ఒక వ్యక్తిని ఎలా అంటుకడతాడు? బాప్తిస్మం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, నీవు చేసుకునే నిబంధన ద్వారా. ఆమేన్. అంటుకట్టబడితే మరలా జీవం, మరలా సారం, మరలా ఆ ప్రయోజనం అంతా కలుగుద్ది. ఒకవేళ అంటుకట్టిన తర్వాత కూడా అతిశయం వలన కానీ, అవిశ్వాసం వలన కానీ ఎండిపోయి వేరు చేయబడి కాల్చివేయబడవలసిన పరిస్థితిలోకి వెళ్ళిపోతే దేవుడు మరలా నిన్ను అంటుకట్టడానికి శక్తి కలిగిన వాడు. ఈ రాత్రి నన్ను మరొక్క అవకాశం ఈ ప్రభువా, ఇంతకుముందే నన్ను బాప్తిస్మం ద్వారా అంటుకట్టావు కానీ ఫలించలేదు, వేస్ట్ అయిపోయాను. నీ ఆత్మ ద్వారా మరొక్క అవకాశమే. నేను ఈసారి నేను నిరాశపరచను. దాహం అడిగితే ఆకలి కూడా తీరుస్తాను. నాకొక్క ఛాన్సే.
అని ప్రార్థన చేస్తారా? అలాంటి ఆశ తీర్మానం మీలో ఉందా? అలా అయితే మోకరించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను.